అందరికీ నేను కంగ్రాచులేషన్ అన్ని లీడర్స్ కి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి అంత ఈజీ లేదు. ఎందుకంటే మీరందరూ మోస్ట్లీ టికెట్ కొన్నాళ్ళు వచ్చారు. బట్ ఇక్కడ బ్యాక్ సైడ్ లో చాలా పని జరుగుతుంది. హాల్ బుక్ చేయాలి, నాది డేట్స్ చూసుకోవాలి, మీరందరిది లీడర్స్ డేట్ చూసుకోవాలి, తర్వాత సౌండ్ సిస్టమ్, టికెట్స్, ఫైనాన్స్ ఇవన్నీ మేనేజ్ చేయాలి. సో ఇట్ ఇస్ నాట్ ఈజీ. సో మన అందరూ కలిసి లీడర్స్ కి థ్యాంక్స్ చెప్తావా? థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ ఇంటు ద నేను నా పేరు సుబ్రహ్మణ్యం చెప్పేసి నేను ఈ బిజినెస్ లో నియర్లీ 26 years నుంచి ఉన్నాను. 1998 నుంచి ఈ బిజినెస్ లో ఉన్నాను. అక్కడ 98 నుంచి 2011 వరకు నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. దట్ వాజ్ ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇండియా. ఆ కంపెనీలో వర్క్ చేశాను. అక్కడ మనం 10 staff నుంచి స్టార్ట్ చేసాము. మోస్ట్ ప్రాబబ్లీ నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో, డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో పని చేయడానికి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆ టైంలో మనకు తెలీదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ మార్కెటింగ్ మనకి ఎందుకు తెలియదు. అక్కడి నుంచి కాన్సెప్ట్ వచ్చింది, చేద్దాం స్టార్ట్ చేసేసాను. సో నేను ఈ ఇండస్ట్రీలో 26 years ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత ఈ ఇండస్ట్రీలో పని చేసుకొని ఈ ఇండస్ట్రీలో నేను డిస్ట్రిబ్యూటర్గా వచ్చాను. నేను పని చేసినప్పుడు లాస్ట్ సార్ నాది 1.5 lakh rupees ఉంది. అది వదిలేసి 0 నుంచి మరి అగైన్ స్టార్ట్ చేశాను. నేను అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ గా పని వదిలేసి 0 నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో అంత పెద్ద ఆపర్చునిటీ ఉంది. ఈ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ ఇంత పెద్దది, యాజ్ అ ఆపర్చునిటీ మనం చూసుకోవచ్చు అని చెప్పేసి నేను స్టోరీ చెప్తాను ఎందుకు ఎలా వచ్చాను ఏమని. సో అక్కడి నుంచి వదిలేసి 0 నుంచి స్టార్ట్ చేశాను. దట్ వాజ్ వన్. ఈ బిజినెస్ కోసం నేను భాషలో నేర్చుకున్నాను. తెలుగు భాష నేను ఆ టైంలో నేను వచ్చిన టైంలో ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ చేయాలంటే మనకి తెలుగు తెలియకపోతే బిజినెస్ చేయడానికి అవదు అని చెప్పేసి తెలుగు నేర్చుకున్నాను. తమిళనాడులో బిజినెస్ స్టార్ట్ చేశాను. తమిళనాడులో తమిళ్ నేర్చుకున్నాను. ఈరోజు తమిళ్లో నేను తెలుగులో ట్రైనింగ్ చేస్తాను, తమిళ్లో ట్రైనింగ్ చేస్తాను, హిందీలో చేస్తాను. తర్వాత కన్నడ, ఇంగ్లీష్ ఇవన్నీ మనది రెగ్యులర్ గా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద. నేను అంతా 100% ఈ బిజినెస్ లోకల్ వెళ్ళాను. ఎందుకంటే భాషను నేర్చుకొని, లోకల్ భాషను నేర్చుకొని ఆ భాషలో నేను బిజినెస్ చేశాను. నాకు భాష తెలియకపోతే ఈ విధంగా మాట్లాడటానికి అవుతుందా? సో దట్స్ ద రీజన్ నేను అది నేర్చుకోవాలి. అండ్ వన్ ఆఫ్ ద 2 big reasons మీరు ఎందుకు నన్ను ఇన్వాల్వ్ అండి. ఎందుకంటే చాలా మంది లీడర్స్ కి చాలా మంది మీరు వచ్చారు, నేను ఎవరు అంతా నేను ఈ బిజినెస్ లో ఏం చేస్తున్నాను మీకు అంత ఐడియా ఉండదు. మీ లీడర్స్ చెప్పుకుంటారు, మీకు ఐడియా ఉండదు. వన్ ఆఫ్ ద రీజన్ మీరు నన్ను ఎందుకు ఇవ్వాలంటే నా టీంలో ఇప్పుడు నియర్లీ 47 lakh పీపుల్ ఉన్నారు. నా టీంలో 47 0 నుంచి 47 lakhs ఎలా వెళ్ళింది ఇంత వర్క్ తెలుసుకోవాలా? 0 నుంచి 47 lakhs పీపుల్ ఎలా చేశాను తెలుసుకోవాలా? అది నేను నా స్టోరీలో చెప్తాను. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ నాకు కొద్దిగా బిజినెస్ గురించి తెలుసు. ఎందుకంటే ఈరోజు సౌత్ ఇండియాలో నేను హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ మన అందరూ. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే నాకు ఈ బిజినెస్ గురించి కొద్దిగా తెలుసు. నాకు మోస్ట్లీ ఈ బిజినెస్ లో 1 to 10 తీసుకుంటే 2 to 3 నాకు తెలుసు. వేరే పెద్ద క్వశ్చన్ అడిగితే నేను అడిగేసి నా అప్లైన్ సిద్ధార్థ్ గారు ఉన్నారు, అతన్ని ఫోన్ చేసేసి అతని నుంచి ఆన్సర్ తీసుకొని మీకు చెప్తాను. 1 to 3 క్వశ్చన్ కి నా ఆన్సర్ చెప్పచ్చు. ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది. సో నేను ఈ రోజు నేను ఈ బిజినెస్ కి ఎక్కడి నుంచి వచ్చానో చెప్తాను, ఎందుకు వచ్చానో చెప్తాను, ఏ కారణం కోసం నేను వచ్చాను, మీ బిజినెస్ ఎలా చేశాను, మీ బిజినెస్ లో ఏమేమి ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అది నేను గమనంలో పెట్టుకొని ఈ బిజినెస్ ఎలా చేశాను, మీరేం చూడాలి ఈ బిజినెస్ లో, మీరు ఈ బిజినెస్ చేయనప్పుడు ఏమేమి ఇంపార్టెంట్ విషయం చూస్తే మీ బిజినెస్ ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ నేను మీ ముందు పెడతాను. ఫస్ట్ థింగ్ నేనేం ముందు చెప్పడానికి వెళ్తున్నాను,
అది ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నానంటే ఈ బిజినెస్ చాలా ఈజీ, ఈ బిజినెస్ చాలా ఈజీ, అది మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బిజినెస్ చూసుకున్నప్పుడు ఒబ్బోపోవాలంటే అది ఒబ్బొబ్బో అయిపోతుంది. ఎప్పుడు ఏదైనా పని ఫస్ట్ లో చూసినప్పుడు మనకి ఏం ఫీలింగ్ వస్తుందంటే ఆ పని గురించి మనకు తెలియదు, అందుకే ఒబ్బొబ్బో అనిపిస్తుంది. కరెక్టేనా? ఏదైనా కొత్త పని ఒబ్బొబ్బో ఎందుకు అనిపిస్తుంది? అది గురించి మనకు తెలియదు, అందుకు వస్తాము. ఒకవేళ తెలిసిన తర్వాత ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా పని చూడండి, సైకిల్ చూడండి, లేకపోతే కార్ డ్రైవింగ్ చూడండి, బైక్ డ్రైవింగ్ చూడండి. బైక్ డ్రైవింగ్ తెలియలేకపోతే మీరేమనుకున్నారు, ఇది బైక్ ఇలా చేయాలి, ఫస్ట్ థింగ్ ఇస్ బ్యాలెన్స్ చేయాలి, తర్వాత క్లచ్, తర్వాత బ్రేక్, తర్వాత ఎక్సిలరేటర్, తర్వాత ముందు సైడ్, కింద సైడ్, బ్యాక్ నుంచి ఇదన్నీ యోచన చేసుకుని ఇలాగే ఇది బోర్డులో రావటం అని ఒక కష్టంగా కనిపిస్తుందా లేదా? నేనేమన్నాను, తెలుగు బాగుంది అది మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. మీరు ఆన్సర్ ఇవ్వకపోతే నాకు డౌట్ వచ్చేస్తుంది. ఓ నా తెలుగు అర్థం అవ్వట్లేదు, వీళ్ళు ముందేలాగా చూస్తున్నారు నన్ను అని చెప్పేసి. అందుకే నేను మాట్లాడితే మీరు మాట్లాడాలి, మీరు యాక్చువల్లీ అప్రిషియేట్ చేయాలి. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నారంటే మీరు ఎప్పుడు మాట్లాడితే మీరు నాకు రెస్పాండ్ ఇవ్వాలి. ఓకే, నేను అగ్రీమెంట్ నైస్. సో ఎందుకంటే ఏ విషయం గురించి మనకు తెలీదో అది కష్టం అనిపిస్తుంది, ఏ విషయంలో అర్థం చేసుకుంటామో అది ఈజీ అయిపోతుంది. బైక్ లో ఫస్ట్ చూస్తే కష్టం అనిపిస్తుంది, ఇప్పుడు ఫోను దగ్గర ఫోను ఒకటి ట్రిపుల్ రైడింగ్ చేసుకుని వెళ్తున్నారు కదా, వెళ్తారా? తప్పు, బట్ చేయవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఎందుకు ఈజీ అయింది? అది గురించి తెలుసుకున్నాము, అందుకే ఈజీ అయింది. ఈ బిజినెస్ అంటే మీ ఫస్ట్ ఇంప్రెషన్, ఇప్పుడు వరకు మీ ఇంప్రెషన్ ఈ బిజినెస్ గురించి ఏమి నాకు తెలియదు. నా రిక్వెస్ట్ కాదు, నా మార్గదర్శనం ఏమంటే ఈ బిజినెస్ ని ఇది ఈజీ బిజినెస్ అని మనసు వచ్చేసారు. ఈ బిజినెస్ ఈజీ, ఇంతమంది చేస్తున్నారు కదా, కష్టమైతే ఎవరు చేయడానికి కావచ్చు కదా. ఈ బిజినెస్ ఈజీ, తెలుసుకుందాం ఈ బిజినెస్ ఏంటో, తర్వాత మనం చేస్తాం, ఇంతమంది చేస్తే మనకు చేయడానికి కావద్దా? ఆ మెంటాలిటీలో వస్తే ఈ బిజినెస్ ని ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా చేయవచ్చు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను ఆల్ ఓవర్ ఇండియా పని చేస్తున్నాను. ఎడ్యుకేషన్ అక్కర్లేదు, ఫుల్ టైమ్ రావడానికి అక్కర్లేదు. It could be student, it could be housewife, it could be retired person, it could be Vijayawada, specially able people. ఫోన్ వస్తే అన్నమాట, నేను విజయరాజ్ గారు ఒక కంపెనీ ఓపెన్ చేశాను, ఫోన్ పే అని చెప్పేసి. ఫోన్ వస్తే పే చేయాలి విజయరాజ్ గారికి. ఫస్ట్ ఫోన్ ఎవరికి వస్తుంది? 500 రూపీస్. సెకండ్ ఫోన్ ఎవరికి వస్తుంది? 1000 రూపీస్. అలాగే 500 ఎక్కువ అవుతుంది. కావాలంటే టెస్ట్ చేయండి, నేను 500 రూపీస్ తీసుకుంటాను, లేకపోతే ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఫోన్ వస్తే అందరికి డిస్టర్బ్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఇదన్నీ చేసుకొని నేను ఫోన్ వస్తే ఆ ఫ్లో పాడైపోతుంది. దట్స్ వై ట్రైనింగ్ ఇస్ స్ట్రెయిట్ చేస్తే. సో ఈ బిజినెస్ తెలుసుకొని చేస్తే ఈజీ అయిపోతుంది. నేను వచ్చినప్పుడు నేను అనుకున్నాను, నా రియాక్షన్ ఏముందంటే నాది సింపుల్ రియాక్షన్. నేను ఇలాగే మీటింగ్ వచ్చాను, చాలా లీడర్స్ వచ్చారు, హౌస్ వైఫ్స్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, రిటైర్డ్ పర్సన్ వచ్చారు. ఇదే విజయవాడలో ఒక టీం ఉంది, స్పెషల్లీ ఏబుల్ టీం. మాట్లాడటానికి కావద్దు, ఇవ్వటానికి కావద్దు, దే ఆర్ స్పెషల్లీ ఏబుల్ టీం. వాళ్ళు మన ఆఫీస్ లో మీటింగ్ చేస్తారు. వాళ్ళు అప్లై పూనాలో ఉన్నారు, పూనా నుంచి అతను ట్రైనింగ్ ఇస్తారు, ఇలాగ వీడియోలు సైన్ లాంగ్వేజ్. ఆటం చెక్ 1,23,000 ఉంది, ఇక్కడ వాళ్ళు 28,000, 30,000, 32,000 సంపాదిస్తున్నారు స్పెషల్లీ. అందుకే బిజినెస్ ఎవరు కావాలి చేయొచ్చు, ఎవరు కావాలి చేయొచ్చు. మన ఇక్కడ యూపీలో ఒక అతను ఉన్నాడు, అతను పాపం చూడటానికి బ్లైండ్, బై బర్త్ బ్లైండ్. అతను చెక్ 6 months ముందు 3,72,000 రూపీస్. నేను వెళ్ళేది అతనికి కలిసి ఇలాగే మాట్లాడినప్పుడు అడిగాను, సార్ మీరు ఇలాగా వితౌట్ లైఫ్ మీరు కష్టం అవ్వట్లేదా, ఎలా చేస్తున్నారు అని. అతను మరి ఈ బిజినెస్ కి ఐసు ఇతరులు అక్కర్లేదు, ఇక్కడ ఉంటే చాలా ఎన్ని చేస్తారు.
సో ఈ బిజినెస్ ఈజీ, ఈ బిజినెస్ ఈజీని పెట్టుకోండి అంతే. వాళ్ళందరూ చేస్తున్నారంటే వాళ్ళందరూ అంత మంచిగా మాట్లాడుతున్నారు, అంతగా బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళు 5, 6, 7, 8, 9, 10 years నుంచి చేస్తున్నారు. అందుకే వాళ్ళకి అలవాటు అయిపోయింది. మీరు ఇప్పుడు వచ్చారు, మీరే వాళ్ళకి కంపేర్ చేయరు. మీరు 3-4 years తర్వాత అలాగే ఆగిపోతారు, మేబీ వాళ్ళకి మంచిగా అయిపోతారు. సో డోంట్ కంపేర్. నేను కొత్తగా వచ్చేసి వాళ్ళకి కంపేర్ చేసి అతను అంత మంచిగా మాట్లాడుతున్నాడు, మీరు ఎప్పుడు మాట్లాడేది, అతను ఫస్ట్ వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడేది. సో దట్స్ ద రీజన్. ఫస్ట్ థింగ్ బేసిక్ దిస్ బిజినెస్ ఇస్ ఈజీ, అది మనసులో పెట్టుకోండి. తర్వాత అన్ని వచ్చేస్తుంది. మీరు ఫస్టే ఒప్పొప్ప అంటే అది ఒప్పొప్ప. ఏదైనా పని లైఫ్ లో ఫస్ట్ ఇంప్రెషన్ ఏం ఇస్తారో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కి, అదే లాస్ట్ వరకు. అందుకోసం ఇప్పుడు మీరు ఈ బిజినెస్ గురించి ఏమనుకున్నారో నాకు తెలియదు. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఎలా చూడాలండి, ఈ బిజినెస్ ఇది చాలా మంది క్రోర్స్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు, ఇంకా మనం చేయవచ్చు. క్రోర్స్ ఆఫ్ పీపుల్ డబ్బులు సంపాదిస్తున్నారు, మనం చేయవచ్చు. ఓకే, ఓకే. ఫర్దర్ ఇప్పుడు రాసుకొని నేను చెప్తాను. నేను కాలేజ్ ఉన్నప్పుడు, నార్మల్లీ స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఫ్యూచర్ గురించి యోచన చేయలేదు. మోస్ట్లీ నేను లైఫ్ లో జరుగుతుంది. స్కూల్లో ఉన్నప్పుడు మన ఫ్యూచర్ పేరెంట్స్ డబ్బులు ఇస్తారు, పేరెంట్స్ బట్టలు ఇస్తారు, అందరినీ ఇస్తారు. ఫ్యూచర్ గురించి మనం యోచన చేయలేదు. కాలేజ్ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్ ది మనకి స్టోరీ. నా ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఒక ఇమాజినేషన్ ఉంటుంది. నా లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. అలాగే నేను నా లైఫ్ ని ఒక ఇమాజిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు నేను ఇమాజిన్ చేసుకున్నాను. ఏమి ఇమాజిన్ చేసుకున్నాను అంటే, నా గ్రాడ్యుయేషన్ అవుతుంది, నా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక జాబ్ దొరుకుతుంది. అది మోస్ట్లీ 15,000-20,000 రూపీస్ దొరుకుతుంది నాకు. ఆ జాబ్ లో ఒక 1 year చేస్తాను. తర్వాత ఇంకొక జాబ్ చేస్తాను. అక్కడ నా సాలరీ నియర్లీ 25,000-30,000 అవుతుంది విదిన్ 2 years. తర్వాత ఇంకొకటి జంప్ చేస్తాను. విదిన్ 3 years నా సాలరీ 40,000-45,000 వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తాను, ఒక బైక్ తీసుకుంటాను, బుల్లెట్. ఎందుకంటే నా సీనియర్స్, నా రిలేటివ్స్ సీనియర్స్ అన్ని బుల్లెట్లు వెళ్తున్నారు. ఇప్పుడు బుల్లెట్ చాలా ఫ్యాషన్ కదా. సో ఇప్పుడు ఐటీలో పని చేస్తున్నారంటే ఆ దగ్గర బుల్లెట్ ఉన్నారు. సో నేను అనుకున్నాను, నేను బుల్లెట్ తీసుకుంటాను. విదిన్ 3 years నేను బుల్లెట్ తీసుకుంటాను. తర్వాత ఎవ్రీ సాటర్డే హెల్మెట్ తీసుకొని, బట్టలు వేసుకొని, బుల్లెట్ ది తర్వాత బ్యాక్ ప్యాక్ వేసుకొని అన్ని తిరుగుతాను. లాంగ్ డిస్టెన్స్ రైడింగ్ చేస్తాను, నార్త్ ఇండియా వెళ్తాను, సిక్కిం వెళ్తాను, నేను ఎలా చేస్తాను, ఫోటో పంపిస్తాను, ఫేస్బుక్ లో పెడతాను. ఇదన్నీ ఇమాజినేషన్. విదిన్ 4 years నేను స్టార్ట్ చేస్తాను. అప్పుడు నా సార్లో 50,000-55,000 రూపీస్ అవుతుంది. నేను సెపరేట్ గా ఒక ఇంటి కొంటాను, లోన్ తీసుకొని. నా పేరెంట్స్ ని పిలిపేసి నా ఇంట్లో పెట్టుకుంటాను. తర్వాత ఒక పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నా సాలరీ డైలీ 55,000-60,000 రావట్లేదు. ఒక పెళ్లి చేసుకుంటాను. తర్వాత బుల్లెట్ సైజ్ పెట్టేసి ఇప్పుడు ఫ్యామిలీ పెళ్లి చేసుకుంటాను. ఫ్యామిలీ పెద్దగా అయిపోయిందంటే నేను ఒక కార్ బై చేస్తాను ఇన్స్టాల్మెంట్. అప్పుడు నా దగ్గర డబ్బు ఉంటుంది, ఇన్స్టాల్మెంట్ పే చేయడానికి డబ్బు ఉంటుంది, రెంట్ ఇది మన బైక్ కార్ ఇన్స్టాల్మెంట్ కి డబ్బు ఉంటుంది, ఇంటిది ఇన్స్టాల్మెంట్ కి డబ్బు ఉంటుంది. లైఫ్ చాలా మంచిగా ఉంటుంది, అన్ని సెట్. తర్వాత 2 చిల్డ్రన్లో ఒక అతన్ని MBBS పంపిస్తాను, ఇంకొక అతన్ని ఇంజనీరింగ్ పంపిస్తాను. వాళ్ళు ఇంజనీరింగ్ MBBS చేసుకుంటారు. అప్పుడు నేను రిటైర్ అయ్యాను. అప్పుడు రిటైర్ అయినప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది. మంచి లొకేషన్ తీసుకొని నేను ఒక రిటైర్మెంట్ లైఫ్ లీడ్ చేస్తాను. నేను ఎవ్రీ 1 year నేను ఫారిన్ బుక్ చేస్తాను. ఇదన్నీ నా ఇమాజినేషన్. ఎప్పుడు నేను సెకండ్ ఇయర్ బీకామ్ లో ఉన్నాను, నా లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. నార్మలీ మన అందరూ ఒక ఇమాజిన్ చేసుకుంటాం, కరెక్ట్ గా? యాజ్ జెంటిల్మెన్ లేడీస్ అలాగే ఒక ఐడియా పెట్టుకుంటారు, నా లైఫ్ ఇలా ఉంటే మంచిది అని చెప్పేసి. ఒక మూవీ లాగా చేసుకుంటారు, నా లైఫ్ లాగా ఉంటుంది, నా ఇంటి లాగా ఉంటుంది, నా చిల్డ్రన్ ఎలాగ ఉంటారు, నా ఇంట్లో ఇలాగ పెద్దగా ఉంటుంది. దాన్ని నేను అలాగే ఇమాజినేషన్ చేస్తున్నాను. గ్రాడ్యుయేషన్ వచ్చేసి
ఫుల్ ఫోర్స్ గా వచ్చాను. ఎందుకంటే నా మైండ్ లో నాకు తెలుసు నా లైఫ్ ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనసులో యోచన చేసుకున్నాను. వచ్చాను, లైఫ్ దిగాను, కాలేజ్ అయింది, ఎగ్జామ్ అయింది, మార్క్స్ కార్డ్ వచ్చింది, పట్టుకొని ఫస్ట్ కంపెనీకి వెళ్ళాను. కంపెనీకి వెళ్ళి సార్ నేను పని కోసం వచ్చాను, వాళ్ళు అపాయింట్మెంట్ ఇది ఇస్తారు పేపర్లో. నేనే వెళ్ళాను, అది పేపర్లో నా స్పోర్ట్స్ అది ఇది సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాను. అలాగా ఫస్ట్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ సార్, బీకామ్ గ్రాడ్యుయేషన్, అంతే అంతే సార్. ఎక్స్పీరియన్స్ ఇస్తాను, ఈ జాబ్కి ఎక్స్పీరియన్స్ ఇస్తాను సార్. ఎక్స్పీరియన్స్ లేదు సార్, ఫ్రెష్ నిన్న కాలేజ్ మిగిలింది, ఈ రోజు వచ్చాను. యోచన చేశాను, ఒక పని చెయ్యి, ఒక జాబ్ ఉంది, ఒక గర్భం, సాలరీ ఎంత ఇస్తాను? సాలరీ 78,000 ఇస్తాను ఫస్ట్ సాలరీ, 78,000. నేనేమంటాను వచ్చాను, నా డ్రీమ్ ప్రకారం ఫస్ట్ సాలరీ 15,000 to 20,000 రూపీస్. ఇతను ఏమంటున్నాడు 78,000. నేను మనసులో అనుకున్నాను, ఇతనికి నేను ఎవరో తెలియదు, నా డ్రీమ్ చేయడం తెలియదు, అందుకే సంతో ఆఫర్ చేస్తున్నాడు. వద్దు సార్, యోచన చేసి వస్తాను వచ్చేసాను. ఎందుకంటే నేనేమనుకున్నాను తర్వాత ఏం జరుగుతుందో కనెక్షనే లేదు. సెకండ్ వెళ్ళాను, ఈతనేమో 78,000 అన్నాడు, అది పిఎం జాబ్. యాక్చువల్లీ అది 78,000 పిఎం జాబ్. నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళాను, నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆల్మోస్ట్ 1,000 తక్కువ చెప్పాను. థర్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, థర్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 5,000 to 6,000 అయింది. 78,000 నుంచి 5,000 to 6,000 ఇస్తావు, ఒక వర్షం తర్వాత ఒక 500-600 ఎక్కువ చేస్తావు. నా భవిష్యత్ నేను చూశాను కదా, అది సంబంధం లేదు. బట్ ఒక రియాలిటీ ఏంటంటే ఏమని, ఇప్పుడు ఇలాగే చేస్తే నాకు 4,000 రూపీస్ వాల్యుయేషన్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళాను కదా, 6 వెళ్ళాను. సో 78,000 రూపీస్ ఓకే, నేను వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి నా రియల్ లైఫ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు మెంటల్లీ అలా అవుతుంది, ఇలా జరుగుతుంది, బైక్ వస్తుంది అనేది రియల్ లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్ 78,000 అయింది. నెక్స్ట్ ఇయర్ సార్ దగ్గర వెళ్ళాను, సార్ 78,000 సాలరీ ఇస్తున్నారు, ఎక్కువ చేయవచ్చా, ఒక 15,000 చేయవచ్చా అంటే, బాబు మీ ఇంక్రిమెంట్ ఏంటంటే నిన్ను మీ జాబ్ లో పెట్టుకుంటున్నాను కదా, అదే ఇంక్రిమెంట్, అందుకే ఖుషి, డబ్బు ఎక్కువ లేదు, జాబ్ ఉంటుంది, అదే హ్యాపీగా. సో ఫస్ట్ 1 year 2 year 3 year లో మన 15,000 పెట్టి వెళ్ళలేదు డబ్బు. సో మన డ్రీమ్స్ అటు వెళ్ళిపోయింది, రియాలిటీ స్టేజ్ వచ్చింది. బైక్ రాలేదు, కారు రాలేదు, ఏం జరగలేదు. ఇలాగే నేను ఏమి 30 years అవుతుంది అనుకున్నానో అది నేను 40 years 45 years వరకు జరగలేదు. ఏంటి, కారు, ఇంటూ ఒకటి పెళ్లి అయిపోయింది, పెళ్లి చేసేసారు. అది నేను ఏమనుకున్నాను, నాకు పెళ్లి అన్నప్పుడు నా దగ్గర కారు ఉంటుంది, కార్లో తీసుకెళ్తున్నా, బైక్ ఉంది, కారు లేదు, బైక్ లేదు. నా ఫ్రెండ్ హీరో హోండా తీసుకొని అక్కడ తీసుకెళ్తుంది, అది రియాలిటీ. సో ఇలాగే పని చేసుకొని 45-50 తర్వాత ఛాలెంజింగ్ గా తీసుకొని పని చేసి, ఎలాగ ఛాలెంజింగ్ అంటే ఫ్యామిలీ లేదు, చిల్డ్రన్ లేదు, ఏం లేదు, కంపెనీ ఎలా చేసేసి అరౌండ్ 45 years కి, ఒక 45-47 years కి ఒక లెవెల్. ఆ లెవెల్ వచ్చిన వరకు జాబ్ లో అప్పుడు కంపెనీ వాళ్ళు ఇంటి ఇచ్చారు, కార్ ఇచ్చారు, కంపెనీ వాళ్ళు కార్ ఇచ్చారు, ఇంటి ఇచ్చారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి ఫీజు వాళ్ళు ఇస్తున్నారు, మంచి 5-star హోటల్లో పెడుతున్నారు, ఫ్లైట్ లో అప్ అండ్ డౌన్, ఇదని లైఫ్ స్టైల్ బాగుంది. మాత్రం నాది కాదు, అది కంపెనీ. డబ్బు 1.5 lakh రూపీస్ ఇస్తున్నారు. మన లైఫ్ స్టైల్ కి ఆ 1.5 lakh వస్తుంది, 1.5 lakh రూపీస్ అలాగే. ఎందుకంటే చిల్డ్రన్ ఆ లైఫ్ స్టైల్ కి ఎదురు అయిపోయారు, ఫ్లైట్ వెళ్ళాలి, ఫ్లైట్ రావాలి, వాళ్ళది సర్కిల్ అలాగుంది. కార్లో స్కూల్ కార్ వెళ్ళాలి, ఇది మన చిన్న హోటల్ వెళ్ళడానికి రావాలి, పెద్ద హోటలే కావాలి, ఇలాగా స్టాండర్డ్ పెద్దదైంది.
సో నేను ఆ కాలేజ్ టైంలో అందరికీ చెప్పాను నా ఫ్రెండ్స్ కి, చూడు నా లైఫ్ ఎలా అవుతుంది చూడు. నేను ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ జాబ్ 15, సెకండ్ జాబ్ 30, 45, తర్వాత కారు, తర్వాత పెళ్లి, తర్వాత ఇంటి, తర్వాత రిటైర్మెంట్ లైఫ్, పెద్ద డబ్బు, ఇవన్నీ చెప్పేవాడు. సో ఇలాగే లైఫ్ ఉన్నప్పుడు మనం రీయూనియన్ అందరూ వచ్చేసి నన్ను అడిగారు, నువ్వు చెప్తున్నావు కదా ఇలా ఎప్పుడున్నావు, నువ్వు అతనే చెప్తున్నావు కదా 15, 20, 45 కారు, పెళ్లి, ఇంటూ ఎక్కడున్నావు? అది అదన్నీ ఉంది, నాది కాదు. కారు ఉంది, ఇంటి ఉంది, అన్ని ఉంది, నాది కాదు. నేను వాళ్ళకి చెప్తున్నాను, నా సాలరీ చూడు, నా ఇంటి చూడు, నా కారు చూడు, నా డ్రైవర్ చూడు. వాళ్ళందరూ ఇండియాలో ఉండే కూర్చున్నారు. ఒక నాకు ఒక ట్రూత్ ఇప్పుడు అనిపిస్తుంది, అతను ట్రూ ఫ్రెండ్ నాకు. అతను సైడ్ లో కూర్చోబెట్టేసి చెప్పారు, ఒక మాట చెప్పు, ఇదన్నీ ఎవరు తిన్నారు, ఇదన్నీ కంపెనీది, నీదేమంది కాదు, నీ ఉందా, నీ కారు ఉందా, నీ రిజిస్టర్ ఏమైనా ఇస్తున్నావా, ఎక్కడి నుంచి వస్తుంది? ఇదన్నీ జాబ్ అండి, శాలరీ వస్తుంది, అందుకే వస్తుంది. ఇన్ కేస్ నీ జాబ్ అయిపోతే ఏం చేస్తావు? ఇప్పుడు నేనేం చెప్పావు, ఇవన్నీ నా శాలరీ నుంచి వస్తుంది. శాలరీ స్టాప్ అవుతుంది. సపోజ్ ఇది కంపెనీకి ఏమో అయింది, క్లోజ్ అయిపోయింది. మన లెవెల్లో అంతా ఈజీగా ఇది జాబ్ దొరుకుతుంది. ఇప్పుడు 1.5 lakh, 2 lakh అంత ఈజీగా దొరుకుతుంది. 10 lakh, 15,000, 20,000, 30,000 దొరుకుతుంది. అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ దొరుకుతుంది. బట్ హైయర్ శాలరీ కష్టం అవుతుంది. సపోజ్ ఇది యోచన చేయము, జాబ్ ఏమైనా అయిపోతుంది, లేకపోతే కంపెనీ క్లోజ్ అవుతుంది, శాలరీ ఆపేసేయాలి. నీకు చెప్తున్నా కదా, నా కారు, నా ఇంట్లో, నా ఇది, అదికేం చేస్తామని. అప్పుడే అతని దగ్గర నేను ఆర్గ్యూ చేసేసాను. ఏం ఆర్గ్యూ చేసా, అలాగా నేను చాలా ఓల్డ్ ఎంప్లాయీ, నేను ఫ్యామిలీ టైం సాక్రిఫైస్ చేసేసి కంపెనీకి పెట్టాను, సాక్రిఫైస్ చేశాను, నేను నన్ను ఎలా తీసేస్తాను అని ఆర్గ్యూ చేసేసాను. మాకు ఆ రోజు నా మనసులో ఒక ఇది విషయం వచ్చింది, స్ప్రెడ్ అయ్యేదానికి స్టార్ట్ అయింది. రియలీ ఏమైనా అవుతే, రియలీ ఇలా అవుతే నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆన్సర్ లేదు. రియలీ ఏదైనా శాలరీ ఆపేసేయాలి, నా చిల్డ్రన్ ని కార్లో ఎలా పంపించాలి, ఆడి చిల్డ్రన్ కదా, ఆడికి చెప్తాడు కార్ లేకపోతే స్కూల్ వెళ్ళమని చెప్పేస్తారు. ఆడికి మన కష్టం మనకు తెలియదు. పెద్దవాటి నుంచి చిన్నవాటికి తెలిస్తే నేను అదే ఒకటి కావాలి అంటే, వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేయనప్పుడు, మనం ఫుడ్ ఆర్డర్ చేయనప్పుడు ఫస్ట్ ఇటు చూస్తాం, వాళ్ళు ఇటు చూడరు. ఆడికేంటి, మన పేరెంట్స్ విల్ టేక్ కేర్, నా పేరెంట్స్ టేక్ కేర్, నా స్కూల్లో వాళ్ళు తీసుకుంటారు, నన్ను ఎంబీబీఎస్ వాళ్ళు పెట్టారు, నా మంచి లైఫ్ స్టైల్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు టేబుల్ ఫర్ గ్రాంటెడ్. సో అలాగే ఈ వరి స్టార్ట్ అయింది నాకు. జాబ్ ఏమైనా వెళ్ళిపోతే ఈ లైఫ్ స్టైల్కి ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి. సో యోచన చేస్తున్నాం, ఎవ్రీడే యోచన చేస్తున్నాం. పొద్దున లేకపోతే ఇదే యోచన, ఏమైనా దొరికితే. అప్పుడు నాకు అది రాలేదు. ఎప్పుడు వచ్చిందో తర్వాత అదే జాబ్ వెళ్తే జాబ్ పెడితే ఏమవుతుంది, శాలరీ ఆపేస్తే ఏమవుతుంది, ఇదే యోచన చేసి 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 ఏ జరగలేదు. యోచన చేసి బీపీ పెరిగింది అంటే వేరే ఏం జరిగింది. సో ఈ టైంలో ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ జరిగింది నా లైఫ్ లో. లైఫ్ చేంజింగ్ ఈవెంట్ జరిగింది. అదేమంటే, నా కజిన్ బ్రదర్ నా అపార్ట్మెంట్ లో ఉన్నాడు. కజిన్ బ్రదర్ ఫాదర్ 93 years old. వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్, ఫాదర్ కూడా ఉంటారు. సో హస్బెండ్ అండ్ వైఫ్ 3 days ఢిల్లీ కాన్ఫరెన్స్ కి వీసాతో ఎందుకో ఆయనకి ఢిల్లీ వెళ్ళాలి 3 days. అతను వచ్చేసి నా దగ్గర చెప్పాడు, ఫాదర్ మీ ఇంట్లో ఉంటారు 3 days కదా. నా ఫాదర్, అతని ఫాదర్ గురించి నాకు చాలా మంచిగా తెలుసు. చాలా స్ట్రిక్ట్, స్లీపింగ్ ఉన్నారు, టాల్ గా ఉన్నారు. పొద్దునే 6 o'clock వెళ్తారు, యోగాసనం చేస్తారు, వాకింగ్ చేస్తారు. ఫుడ్ చాలా టైమింగ్, లంచ్ 12 o'clock, ఈవినింగ్ ఫుడ్ 6 o'clock. చాలా సిస్టమేటిక్. అతని మెడిసిన్ అతను తీసుకుంటాడు, ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా బీపీ ఉంది, పర్లేదు, మన ఇంట్లో ఉంటారు. సో మన ఇంట్లో చేసేసి ఆయన వెళ్ళిపోయారు. ఫస్ట్ డే ప్రాపర్ 6 o'clock అయిపోయారు, యోగాసనం చేశారు, సూర్య నమస్కారం చేశారు, వాకింగ్ చేశారు, భోజనం చేస్తున్నారు. మధ్యాహ్నం షాప్ 12:30కి టేబుల్ వచ్చేస్తారు, భోజనం ఉండాలి, సాఫ్ట్ ఫుడ్, ఒక చపాతి, కావాలి. ఇలాగే ఫస్ట్ డే మాకు చాలా మంచి లైఫ్ స్టైల్. 7:30కి ఆ యాక్టివిటీ అయిపోయింది. 7:30కి టీవీ ముందు కూర్చుంటారు, హాఫ్
½ కూర్చొని 8 o'clock నాకు చెప్తాను, నువ్వు 8 o'clock పడుకోవాలి. అలా ఇంటికి వచ్చినప్పుడు 8 o'clock అవుతుంది, ఎక్కడి నుంచి పడుకోవాలి 8 o'clock. సో ఫస్ట్ టైం నాకు అన్ని చెప్పారు, గ్యాప్ ఇచ్చారు, 8 o'clock పడుకోవాలి, ఫుడ్ నైట్ కుక్ చేయకూడదు, అది ఇది అని చెప్పారు. మనం అన్ని ఉల్టా సిస్టమ్ కదా, పొద్దున్న రాత్రే పెట్టదు, ఫుల్ డే ఏముంటుంది. సో ఇదన్నీ అయితే సెకండ్ డే అయింది. సెకండ్ డే పొద్దున్న పెట్టారు, ఇదన్నీ అయితే ఈవినింగ్ టీవీ చూసినప్పుడు నన్ను పిలిచి కొద్దిగా బ్రీతింగ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చారు, తాగేసి నేను బయట వచ్చేసాను, టీవీ రూమ్ నుంచి బయట వచ్చాను. ఒక 10-15 minutes తర్వాత బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నారు కదా, చూద్దాం వెళ్తే అక్కడ బ్రీదింగ్ ప్రాబ్లం అవుతుంది. ఫిజికల్లీ నాకు కనిపిస్తుంది బ్రీదింగ్ చేయడానికి, ఇలా చేస్తున్నా. ఇమీడియట్ నా అపార్ట్మెంట్ లో డాక్టర్ ఉన్నారు, ఫిజిషియన్ పిలిచారు, తొందరగా రండి చూడండి బ్రీదింగ్ ప్రాబ్లం చెప్తున్నారు. అతను వచ్చేసి ఏమన్నారంటే ఇమీడియట్ అడ్మిట్ చేసేది. ఇది మోస్ట్లీ హార్ట్ అటాక్ లాగా కనిపిస్తుంది నాకు, నువ్వు వాటెవర్ సేఫ్టీ కోసము అడ్మిట్ చేసేది. అపోలో మన ఇంటి నుంచి 1/2 hour కార్ కూర్చున్నారు, అపోలో వెళ్ళాను. బై ద టైమ్ ఇట్ వాస్ లైక్ 8:30, 8:45. అపోలోకి వెళ్ళాను, వాళ్ళు ఇది చేసేసి స్ట్రెచ్చర్ లో పెట్టారు, ఆ లాబీ ఉంటుంది కదా, స్ట్రెచ్చర్ లో చేసేసి డాక్టర్ వచ్చాడు, అవుట్ పేషెంట్ డాక్టర్ వచ్చేసి చెక్ చేశాడు. సార్ ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇమీడియట్ అదే ఇది అడ్మిషన్ అవుతుంది కదా, కౌంటర్కి వెళ్ళి అతని పేరు, బ్లడ్ గ్రూప్, తర్వాత మెడికల్ హిస్టరీ ఉంది, అది ఇది అన్ని ఇచ్చేసాను, ఫోన్ నంబర్స్, నా ఫోన్ నంబర్ అన్ని ఇచ్చేసాను. ఇచ్చేసి అతను సర్వీకి ఫోన్ చేశాను, ఇలా అయింది, నేను అడ్మిట్ చేస్తున్నా, అడ్మిట్ చేయండి. అడ్మిషన్ లో లాస్ట్ ఏం చెప్పారంటే, సార్ క్యాష్ కౌంటర్ వెళ్ళేసి అడ్వాన్స్ పెట్టి ఇచ్చేసి రిసిప్ట్ తీసుకున్నాను. క్యాష్ కౌంటర్ వెళ్ళేసి నేనే ఒక ఇంటి నుంచి 20,000 తీసుకున్నాను, ఆ రిజర్వ్ ఫండ్ పెట్టుకుంటా ఉంటాను ఇంట్లో, అది 20,000 ఉంది, అది తీసుకొచ్చేసి కౌంటర్ పెట్టేసి సార్ రిసిప్ట్ ఇవ్వండి, సార్ 3 lakhs కావాలి, అడ్వాన్స్ 3 lakhs కావాలి. నేను సీరియస్ గా తీసుకోలేదు, సార్ ఇది 20,000 పెట్టుకోండి, రేపు ఇస్తాను, రిమైనింగ్ అమౌంట్ రేపు పొద్దున్న ఇస్తాను. అడ్మిట్ అవ్వాలంటే 3 lakhs కావాలి, అడ్మిట్ అవ్వాలంటే 3 lakhs పెడితే అడ్మిట్ చేస్తాం. అక్కడ డ్యూటీకి నర్స్ వచ్చేసి ఇద్దరిని చూస్తున్నారు, బీపీ చూస్తున్నారు, తర్వాత సెల్స్కోప్ పెట్టుకున్నారు. సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఇమీడియట్ స్టార్ట్ చేయండి. నేను ఒక 10 minutes ఇవ్వండి, 5 minutes ఇవ్వండి, నేను డబ్బు గ్యారెంటీ చేస్తానని చెప్పేసి నా ఫ్రెండ్ గ్రూప్ లో ఎవరి దగ్గర డబ్బు ఉంది అనుకున్నానో వాళ్ళకి ఫోన్ చేశాను. ఎవరు మన ఫ్రెండ్ గ్రూప్ లో కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఎవరు వైట్ షర్ట్, వైట్ ప్యాంట్, వైట్ గోల్డ్ చైన్, పెద్ద వాచ్, వాళ్ళు మన సర్కిల్లో కూర్చుంటే వాళ్ళదే 50 లక్షల కమిషన్ వచ్చేస్తుందా, ఒక 10 CR ప్రాపర్టీకి మనం ఒక 25 lakhs తీసుకోవచ్చు. ఇదే లాక్స్ CR మాత్రం. నేనేమనుకున్నాను, ఈ దగ్గర డబ్బు ఉంటుంది, 3 lakhs చిన్నది కదా, 25 crore 50 lakhs కమిషన్ మాట్లాడతామని చెప్పేసి అతను ఫోన్ చేశాను, బాబు నాకు 3 lakhs కావాలి ఇమీడియట్, ఇలాగ అతని ఫ్రెండ్, మన ఫ్రెండ్ ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు, తీసుకురావాలి. అది దాదాపు ఇక్కడ ఉంది 3 lakhs ఉంటారు. 18 నెలలు ఎక్కడుందంటే నువ్వు 25 lakhs 10 CR 15 CR అంటావు కూర్చొని. అతన్ని బిల్డప్ చేయాలి. బాబు బిల్డప్ అంటే మన బిజినెస్ చేయనప్పుడు అలాగా మాట్లాడాలి, అప్పుడే మనకి బిల్డప్ వస్తుంది. అయితే నీ దగ్గర డబ్బు లేదు, అస్సలు లేదు బాబు. తర్వాత నెక్స్ట్ 2-3 రైట్ వైజ్ ఫోన్ చేయండి, నాకు తెలుసు ఆది బిల్డప్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ లో ఫోన్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఎలాగైనా చేస్తే 15 days లో నేను ఎలాగ చేస్తాను, 1 month తర్వాత ఇస్తాను, ఇలాగే చేస్తున్నావు. ఆ మూమెంట్ లో 3 lakhs ఉండదు, ఆ మూమెంట్ లో 3 lakhs ఉండదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ చేశాను, మన రిలేటివ్స్ చేశాను. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇప్పుడు 9 o'clock 10 o'clock ఫోన్ చేసి 3 lakhs ఇవ్వాలి, ఎక్కడి నుంచి తీసుకుంటావు, అట్లీస్ట్ మనకి 1 month టైం, 15 days టైం మనం అడ్జస్ట్ చేస్తాము. 500 rupees నేను బైక్ కింద పెడితే ట్రైన్ ముందు, లేకపోతే మీ అప్లై నుంచి తీసుకోండి. ఎవరు అప్లై లేదు, ఎంత ఉంది, లేదంటే అప్లై కాదు. ఎవరు అప్లై
అప్లై లేదండి. వెళ్ళి మైక్ సార్ ఇప్పుడు నేను తీసుకోలేకపోతే మీరేమనుకుంటారు, ఇతను మాట్లాడినట్టు చేయట్లేదు అంటారు, నా ట్రైనింగ్ అలాగే అనుకుంటారు, ఏదో చెప్తారు ఇది ప్రాక్టికల్ లేదు, మీరు ఇవ్వలేకపోతే నా ట్రైనింగ్ వేశారు. ఎవరా ఇవ్వాలి ఇవ్వండి, ఎవరా ఇవ్వాలి, నా ట్రైనింగ్ ఉండాలంటే నేను ఫస్ట్ చెప్పాను. ఒక మీ టీమ్మేట్ కి ట్రైనింగ్ కోసం 500 రూపీస్ ఇవ్వట్లేదండి. ట్రైనింగ్ ఎందుకు నేను చెప్తున్నా, ఐఎమ్ సీరియస్. నేను తర్వాత నెక్స్ట్ 1000, నెక్స్ట్ ఎవరిది వస్తుందో 1000. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ అప్లై ఫోన్ పెట్టారు. ఓకే, లెట్స్ గెట్ దట్ సీరియస్ టాపిక్ జరుగుతుంది, వెరీ సీరియస్ టాపిక్. ఓకే సార్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను డబ్బుకి అరేంజ్మెంట్ చేయనప్పుడు డ్యూటీలో ఒకరు వచ్చేసి బీపీ చెక్ చేస్తున్నాడు, సెల్స్కోప్ వేస్తున్నాడు. అతను సార్ మీరు ఫోన్ లో టైం వేస్ట్ చేస్తున్నారు సార్, పేషెంట్ కి ఇమీడియట్ స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్, మీరు ఫోన్ లో మీకు టైం వేస్ట్ చేస్తున్నారు సార్. టైం వేస్ట్ కాదు సార్, డబ్బు కోసం అరేంజ్మెంట్ చేస్తున్నారు. అతను ఏం సార్ 3 lakhs లేదా మీ దగ్గర, 3 lakhs ఒక క్యాష్ అరేంజ్మెంట్ చేయడానికి అప్పుడు ఎంత సీరియస్ పెట్టుకున్నాను. అతను పైన నా ఫాదర్, మీ ఫాదర్ నేర్పించేదానికి 3 lakhs నాకు అతనికి చెప్పడానికి లేదు. ఈ అరేంజ్మెంట్ లో ఒక నర్సు ఏం చెప్తుంది తెలుసా సార్, ఏం సార్ ఎడ్యుకేటెడ్ గా కనిపిస్తారు, పేషెంట్ సీరియస్ అని తెలుసు, మీరు ఇప్పుడు డబ్బుకి అరేంజ్మెంట్ చేస్తున్నారు కదా, ఏం సార్ పెట్టుకో, ఇలాగా ఏజ్ పీపుల్ ఇంట్లో ఉంటే కొద్దిగా డబ్బు పెట్టుకోవచ్చు కదా ఇంట్లో, ఇప్పుడు మీరు ఫోన్ లో ఇచ్చేస్తున్నారు, జీవం వెళ్ళిపోతుంది. నాకు ఎంత కష్టమైందంటే ఆ ఫస్ట్ చెప్పినప్పుడు చెప్పింది కరెక్ట్. సో అల్టిమేట్లీ ఆఫీస్ ఫోన్ చేశాను, ఆఫీస్ ఫోన్ చేసి బాస్ ఫోన్ చేశాను, రిజల్ట్ 10:30. బాస్ కి ఫోన్ చేసేసి సార్ ఇలా జరిగింది, 3 lakhs కావాలి నాకు, అకౌంటెంట్ ఫోన్ చెయ్యి, క్యాష్ ఉంటే తీసుకోవాలి. అకౌంటెంట్ ఫోన్ చేశాను, అతను సార్ ఉంది సార్, అది బ్యాంక్ వెళ్ళలేదు, క్యాష్ ఉంది. ఆఫీస్కి వెళ్ళి నువ్వు బాస్ ఫోన్ చేయి, అతను పర్మిషన్ ఇస్తాడు, ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసేసి 3 lakhs తీసుకొని హాస్పిటల్. అతను బాస్ చేశాడు, బాస్ రేపు పొద్దున్నే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లోన్ పేపర్ కి సైన్ పెట్టుకోవాలి, ఫస్ట్ రోజు ఈ రెస్పాన్సిబిలిటీ చెప్పేసి అతను వచ్చేసి 3 lakhs తీసుకొచ్చాడు, ట్రీట్మెంట్ తీసుకెళ్ళాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. తర్వాత నేను ఆ రోజు అపోలో హాస్పిటల్ లాబీలో ఉంటే అతను సిట్టింగ్ అలో, అందరూ వెళ్ళిపోయారు, ఆఫీస్ క్యాష్ అతను వెళ్ళిపోయారు, ఆఫీస్ ఎవరో వాచ్మెన్ కూర్చున్నాడు, కొన్ని లైట్ ఆఫ్ చేశారు, మెడికల్ షాప్ ఓపెన్ ఉంది, సెక్యూరిటీ అతను ఉన్నాడు, మాస్కిటోస్. ఈ సిచ్యువేషన్ లో నేను ఒకే అతను కూర్చొని చేశాను. ఈరోజు జాబ్ అనేది నేను పర్సనల్ కెపాసిటీలో అరేంజ్ చేయలేకపోయాను, జాబ్ అంతే అందుకే దొరికింది. సపోజింగ్లీ ఈ రోజు నా ఫ్రెండ్ స్ట్రెచర్లో ఉన్నారు, అదే నేను స్ట్రెచర్లో ఉంటే ఈరోజు నా ఫ్యామిలీ దగ్గర 3 లక్షలు అంటే ఏం చేస్తాను, నా ఫ్యామిలీ దగ్గర నేనేం చేయలేకపోయాను, నా ఫ్యామిలీ దగ్గర అడిగితే ఏం చేస్తాను. ఆ యోచన వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఆలోచన చేస్తే ఏం దొరకదు, యాక్షన్ తీసుకోవాలి. ఆలోచన చేస్తే అప్పుడు కూడా ఆలోచన చేస్తూనే ఉన్నాను, ఎలా చేయాలి, ఈ జాబ్ వెళ్ళిపోతే ఏం చేయాలి, జాబ్ వెళ్ళిపోతుంది. అందుకే చెప్పాను, నా లైఫ్ కి టర్నింగ్ మూమెంట్ ఆ రోజు అపోలో హాస్పిటల్ లాబీలో డిసైడ్ చేశారు, రేపు నుంచి యాక్షన్ తీసుకోవాలి, ఏమైనా చేయాలి. ఆలోచన అయిపోయింది, ఇంతవరకు ఆలోచన చేసి ఏం దొరకలేదు. లైఫ్ లో ఆలోచన చేస్తే ఏం దొరకదు, డిసిజన్ చేస్తే ఏమైనా దొరుకుతుంది.
ఆలోచించేది. సో నేను ఆ రోజు డిసైడ్ చేశాను బిజినెస్ చేయాలి. ఎందుకంటే బిజినెస్ లో కంట్రోల్ నా చేతిలో ఉంటుంది. ఇప్పుడు జాబ్ చేస్తే నా చేతిలో ఉండదు. ఈ జాబ్ చేస్తే ఆ జాబ్ లో అదే ప్రాబ్లం ఉంటుంది. బిజినెస్ చేయాలి. సో నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు మామూలు నుంచి గుజరాతీస్, పేరెంట్స్ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి పొద్దునే ఫోన్ చేశాను, బాబు చాలా ఇంపార్టెంట్ మాకు డిస్కస్ చేయాలి, ఆఫీస్ వస్తున్నాను 10:30 రాను. హలో మాస్టర్ కూర్చోండి, లైఫ్ చేంజ్ చేస్తున్నాను, మీరు యుగానిస్తుంది చెప్తున్నాను. ఓకే, పొద్దునే 10 o'clock నేను ఆఫీస్ వస్తాను. 10 o'clock ఆఫీస్ ఉంటాను. బాబు నేను బిజినెస్ చేయాలి డిసైడ్ చేశాను. చాలా మంచి డిసిషన్ చేసావు, బిజినెస్ చేయాలి, బిజినెస్ డబ్బు ఉంది. సో బిజినెస్ చేయడానికి ఏమేమి కావాలి? బిజినెస్ చేయడానికి డబ్బు కావాలి ఫస్ట్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి. డబ్బు ఎంత ఉంది, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? డబ్బు ఎంత ఉంది, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? నేను బాబు డబ్బు లేదు అని చెప్పేసి నేను బిజినెస్ వస్తున్నాను, డబ్బులు అందరికీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు వరకు పని చేశాను కంపెనీకి, బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు ఇండైరెక్ట్గా ఏం చెప్పారంటే డబ్బు ఎక్స్పీరియన్స్ లేకపోతే బిజినెస్ చేయడానికి అవుతుంది, నువ్వు జాబ్లే ఉండిపో. ఇండైరెక్ట్ చెప్పాను, డైరెక్ట్ చెప్పలేదు ఈ మాట. నేను అర్థం చేసుకున్నాను ఏం చెప్తున్నాను అని చెప్పేసి. నాకు టూ త్రీ బిజినెస్ ఫ్రెండ్స్ దగ్గర వెళ్తే కొద్దిమంది డైరెక్ట్ గా చెప్పారు, కొద్దిమంది ఇండైరెక్ట్ గా చెప్పారు. కొద్దిమంది డైరెక్ట్ గా చెప్పారు, కొద్దిమంది ఇండైరెక్ట్ గా చెప్పారు. బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే బిజినెస్ లో డబ్బు వేసి డబ్బు తీయాలి, ఊరిని డబ్బు తీయటానికి కాదు. డబ్బు వేయాలి, అక్కడి నుంచి వేస్తే వస్తుంది, వేయలేకపోతే రాదు. డబ్బు వేయటానికి డబ్బు తీయటానికి ఎక్స్పీరియన్స్ కావాలి, వితౌట్ ఎక్స్పీరియన్స్ చేయటానికి కావాలి. సో బై ఈవినింగ్ కన్ఫర్మ్ అయిపోయింది, నా దగ్గర డబ్బు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, సో బిజినెస్ చేయడానికి కావాలని చెప్పేసి నేను ఏది ఒక నా లైఫ్ ని చేంజ్ చేసుకుంటుంది ఐడియా అనుకున్న వచ్చానో అది ఫ్లాప్ అయింది. మీరు ఈ బిజినెస్ చేయడం ఐడియా ఫ్లాప్ అయింది. సో ఈవినింగ్ ఇంట్లో కూర్చొని ఎగైన్ యోచన చేస్తున్నాను, నెక్స్ట్ ఏంటి, ఏమైనా యాక్షన్ యోచన అంటే డిసిషన్ తీసుకోవడానికి. నేను యోచన చేశాను, నేను ఈ వరల్డ్ లో, ఈ జగత్తులో లాక్స్ అండ్ వెరైటీస్ బిజినెస్ ఏంటి, ఫార్మస్యూటికల్స్, మెడికల్ షాప్స్ ఉన్నాయి, హోల్సేల్ డీలర్స్ ఉన్నారు, రీటైల్ డీలర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారు, హోటల్స్ ఉన్నాయి, బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, వేరే రకరకాల బిజినెస్ ఉన్నాయి. మేబీ లాక్స్ అండ్ లాక్స్ వెరైటీ బిజినెస్ ఈ వరల్డ్. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా బిజినెస్ ఉంటుందా ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో? వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏదైనా బిజినెస్ ఉంటుందా చూద్దామని చెప్పేసి. ఇప్పుడు గూగుల్లో మీరు ఏమడిగితే మోస్ట్లీ ఆన్సర్ వస్తుంది. గూగుల్లో ఏమైనా కరెక్ట్ గా అడిగితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో కూర్చొని ఒక లిస్ట్ చేశారు, అడుగుతున్నాను కదా కొన్ని పాయింట్స్ చేసుకొని అడుగుతామని చెప్పేసి. ఫస్ట్, ఆ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అడుగుతుంది, ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు, ఆ బిజినెస్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, ఆ బిజినెస్ లో ఒక గురువు ఉండాలి, మార్గదర్శకుడు ఉండాలి. నువ్వు ఎక్స్పీరియన్స్ లేదు, డబ్బు లేదు, నేను చూపిస్తాను ఈ బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పేసి మార్గదర్శకుడు ఉండాలి. ఆ బిజినెస్ తో కంట్రోల్ నా చేతిలో ఉండాలి. ఎప్పుడు బిజినెస్ చేయాలి, ఎక్కడ బిజినెస్ చేయాలి, ఎవరు కూడా బిజినెస్ చేయాలి, ఇదన్నీ కంట్రోల్ నా చేతిలో. జాబ్ ఏమవుతుంది, ఎప్పుడు పని చేయాలి బాస్ చెప్తారు, ఎక్కడ పని చేయాలి బాస్ చెప్తారు, ఎవరు కూడా పని చేయాలి బాస్ చెప్తారు. అతను చెప్పారు, మనం చెప్పలేదు, అతను ఏం చెప్తారో అది చేయాలి.
కరెక్టేనా? జాబ్ లో ఉన్నప్పుడు మన చేతిలో ఉండదు. మన జాబ్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ సండే నేను ఇంట్లో ఉంటానా లేదా నాకు మనకు తెలియదు. అది బాస్ చెప్తారు. ఒక సండే నాది ఇంట్లో ఉండాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కి వచ్చి వెళ్ళిపో అంటాడు. హాఫ్ అన్ అవర్ లోపలికి ఫుడ్ చేయాలి. అందుకోసం నేను అది పాయింట్ పెట్టాను. ఆ బిజినెస్ కంట్రోల్ నా చేతిలో ఉంటాను. నేను డిసైడ్ చేస్తాను ఎప్పుడు బిజినెస్ చేయాలి. ఈరోజు చేయాలా, రేపు చేయాలి, ఈవినింగ్ చేయాలా, మార్నింగ్ చేయాలా, నేను డిసైడ్ చేస్తాను. ఎక్కడ చేయాలి, నేను ఇంట్లో చేయాలా, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇంట్లో చేయాలా, నేను ఆఫీస్ పెట్టుకొని చేయాలా, ఇవన్నీ నేను డిసైడ్ చేయాలి. ఎవరు కూడా బిజినెస్ చేయాలి. సార్ కూడా చేయాలా, మీ సార్ కూడా చేయాలా, మీ సార్ కూడా చేయాలా, ఇది నా కంట్రోల్లో. తర్వాత ఈ బిజినెస్ లో సిస్టమేటిక్ గా డబ్బు కావాలి. సిస్టమేటిక్ అంటే ఒక మంత్ 20 రూపీస్, నెక్స్ట్ మంత్ 2000 రూపీస్, థర్డ్ మంత్ 12 రూపీస్, అలా కాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలంటే ఫైనాన్స్ మన కంట్రోల్లో ఉండాలి. నేను ఎంత పని చేస్తానో అంత డబ్బు కావాలి. నాకు 10,000 రూపీస్ కావాలంటే నేను 10,000 రూపీస్ కోసం పని చేస్తాను. నాకు 20,000 నెక్స్ట్ మంత్ కావాలంటే నేను 20,000 పని చేయాలి. ఆ కంట్రోల్ నాకు చేతిలో ఉండాలి. జాబ్ లో ఏమవుతుంది, జాబ్ లో బాబు 10,000 రూపీస్ శాలరీ అంటే ఫస్ట్ ఏమంటారు 9 to 5 అంటారు. జాబ్ జాయిన్ అవుతాం. 1 వీక్ తర్వాత బాబు పంచి 9 o'clock నుంచి 7 o'clock వరకు ఉండు, కొద్దిగా పని ఉంది. తర్వాత 9 to 7 పర్మనెంట్ అయింది. ఫస్ట్ అంటారు 5 days మీకు 2 days హాలిడే ఎంజాయ్ అంటారు. 1 month తర్వాత సాటర్డే హాఫ్ డే వచ్చేసింది. తర్వాత సాటర్డే హాఫ్ డే లీగల్ అయిపోతుంది. తర్వాత సాటర్డే ఫుల్ డే అయిపోతుంది. ఒక 6 months తర్వాత సండే హాఫ్ అన్ అవర్ వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వస్తే అంతే లాక్. తర్వాత 5 o'clock వాపస్. అలాగా సాటర్డే ఇంకా 10,000. మీరు 5 days నుంచి స్టార్ట్ చేస్తారు, 6 days అవుతుంది, 7 days అవుతుంది, 12 hours అవుతుంది, 16 hours అవుతుంది. సాలరీ 10,000. మీరు మనం ఏమనుకుంటుంది, ఓ బాస్ చాలా పని చెప్పారు, ఈ మంత్ సాలరీ నాకు ఎక్కువ వస్తుందంటే అదే 10,000. సో ఈ బిజినెస్ లో ఏమనుకున్నానంటే నేను డిసైడ్ చేస్తాను నాకు ఎంత డబ్బు కావాలని చెప్పేసి. ఆ డబ్బుకి ఎంత పని చేయాలి నేనే డిసైడ్ చేస్తాను. నేను పార్ట్ టైం చేస్తాను, ఈవినింగ్ చేస్తాను, మార్నింగ్ చేస్తాను, సండే చేస్తాను, సాటర్డే చేస్తాను, ఇవన్నీ నా చేతి బిజినెస్. సో ఫైనాన్స్ నేను డిసైడ్ చేయాలి. ఈ మంత్ ఓకే 30,000 కావాలి, 30,000 ఎంత పని చేయాలో అది చేస్తే నాకు 30,000 వస్తుంది. నెక్స్ట్ మంత్ ఎక్కువ పని చేస్తే నేను 40,000 కోసం చేయొచ్చు, నేను 50,000 కోసం పని చేయొచ్చు, నేను కావాలంటే 1,00,000 రూపాయల కోసం పని చేయొచ్చు. ఇవన్నీ కంట్రోల్ నా చేతిలో ఉన్నాయి. ఇవన్నీ నోట్ చేసుకుంటున్నాను పాయింట్స్. ఎందుకంటే క్వశ్చన్ అడిగినప్పుడు ఇవన్నీ పాయింట్స్ వేసి క్వశ్చన్ అడుగుతామని చెప్పేసి. తర్వాత ఒక పాయింట్ చెప్పాను, ఈ బిజినెస్ చేస్తే 10 మందికి హెల్ప్ అవ్వాలి. మనం జాబ్ చేస్తే ఓనర్కి హెల్ప్ అవుతుంది, 10 మందికి హెల్ప్ అవుతుంది. ఈ ఏదైనా బిజినెస్ చేస్తే 10 మందికి హెల్ప్ అవ్వాలి. అలాగే చిన్న బిజినెస్ ఈ ప్రపంచాల్లో ఉందని చెప్పేసి అన్ని పాయింట్స్ టైప్ చేసేసి సర్చ్ చేస్తుంది. 1 day వచ్చింది, హాఫ్ 25% ఉంది, 30% ఉంది. మీరు ఏమేమి అడిగారో అవన్నీ కవర్ చేయలేదు పాయింట్స్. సెకండ్ డే ఈవినింగ్ ఒక ఆన్సర్ వచ్చింది. ఇలా నడిచింది ఒక ఇండస్ట్రీ ఉంది, ఎక్కడ ఆ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ అడుగులో ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, మార్గదర్శకుడు ఉంటారు, టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, మీ డబ్బు ఈ పని చేస్తే 10 మందికి ఉపయోగం అవుతుంది. అలాగే ఒక ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీ ఏంటి చూస్తే డైరెక్ట్ మార్కెటింగ్ తెలిసింది. డైరెక్ట్ మార్కెటింగ్ లో డబ్బు అడుగులు, ఇన్వెస్ట్మెంట్ అడుగులు, ఎంత డబ్బు ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉందా, డబ్బు లేకపోతే బిజినెస్. డైరెక్ట్ మార్కెటింగ్ ఏం తెలిసిందంటే లోపల వెళ్తే ఈ ఇండస్ట్రీలో ఎవరు డబ్బు అడుగుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ డబ్బు ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగు. ఒక మార్గదర్శకుడు ఉంటారు, ఈ బిజినెస్ ఎలా చేయాలి చూపించడానికి ఒక మార్గదర్శకుడు ఉంటారు. ఈ బిజినెస్ లో టైం ఫ్రీడమ్ ఉంటుంది, మీరు ఎప్పుడు కావాలో చేయవచ్చు. ఈ బిజినెస్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, మీరు ఎంత కావాలో చేయవచ్చు. ఈ బిజినెస్ చేస్తే 10 మందికి హెల్ప్ అవుతుంది. దొరికింది, ఈ ఇండస్ట్రీ దొరికింది. ఇప్పుడు ఇండస్ట్రీలో
ఏ ప్రొడక్ట్ చేయాలి, బిజినెస్ ఏమో దొరికింది. నాకు ఏం తెలుసో ఎలా కావాలో అలాగే ఇండస్ట్రీ దొరికింది. ఇప్పుడు ప్రొడక్ట్ చూడండి, బిజినెస్ చేస్తారంటే ప్రొడక్ట్ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ ఎలా చూస్తారు? ఎప్పుడు బిజినెస్ చేయనప్పుడు, బిజినెస్ చేస్తామని తెలియదు. ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ ఉంది ఎలా డిసైడ్ చేయాలంటే డిమాండ్ సప్లై చూడాలి. డిమాండ్ ఎలాగుంది, సప్లై ఎలాగుంది చూడాలి. మీరు ఏదైనా ప్రొడక్ట్ లో నేనేం చేశాను, ఏ ప్రొడక్ట్ లో డిమాండ్ ఉంది, డిమాండ్ ఎలా ఉండాలంటే ప్రొడక్ట్ ని ఈ రోజు మంచి డిమాండ్ ఉండాలి. ఆ ప్రొడక్ట్ ని ఈ రోజు చాలా మంచి డిమాండ్ ఉండాలి, సప్లై చేయడానికి అవ్వట్లేదు, అలా ఉండాలి డిమాండ్. నెక్స్ట్ 1 year తర్వాత డిమాండ్ అలాగే ఉండాలి. ఆ ప్రొడక్ట్ ని 1 year తర్వాత అలాగే ఉండాలి డిమాండ్. 5 years తర్వాత అలాగే ఉండాలి డిమాండ్. డిమాండ్ తగ్గుతుంది. 15 years తర్వాత ఈ రోజు ఎలాగ డిమాండ్ ఉంది అలాగే 15 years తర్వాత డిమాండ్ ఉంటే అది బెస్ట్ ప్రొడక్ట్ బిజినెస్. దట్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్ట్. ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు మీరు ఫస్ట్ డిమాండ్ చూడండి. ఈ ప్రొడక్ట్ కి డిమాండ్ ఉందా, ఈ రోజు డిమాండ్ ఉంటే అలాగే నెక్స్ట్ ఇయర్ డిమాండ్ ఉంటుందా, 5 years తర్వాత ఇలాగే డిమాండ్ ఉంటుందా, 15 years తర్వాత డిమాండ్ ఉంటుందా, అలాగే డిమాండ్ ఉంటుంది కనిపిస్తే ఆ ప్రొడక్ట్ మీద బిజినెస్ చేయండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు నేను తెలుసుకోవాలంటే అడిగాను, ఈ బిజినెస్ తెలుసుకోవాలంటే అడిగాను. సార్ డైరెక్ట్ ఇండస్ట్రీ, నేను ఒక ఇండస్ట్రీ చూస్తున్నా, నాకు దొరికింది, నాకు ఏమేమి కావాలో అవన్నీ ఉంది. ఇప్పుడు ఏ ప్రొడక్ట్ లో బిజినెస్ చేయాలి, నేను ఏ ప్రొడక్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉంది మన దగ్గర? అలా అన్నాడు బాబు. చూడండి, ఆరోగ్యం అని చెప్పేసి ఒక ఇండస్ట్రీ ఉంది, ఆరోగ్యం, హెల్త్ ఇండస్ట్రీ. హెల్త్ ఇండస్ట్రీకి డిమాండ్ ఉంటుంది. ఈ రోజు ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, 5 years తర్వాత ఉంటుంది, 15 years తర్వాత హెల్త్ ఇండస్ట్రీలో డిమాండ్ తక్కువ అవుతుంది. కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయి, కొత్త ఇంటీరియర్ స్కూల్స్ వస్తున్నాయి, నర్సింగ్ స్కూల్స్ వస్తున్నాయి, ఫార్మస్యూటికల్స్ కంపెనీస్ వస్తున్నాయి, ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. సో అది డిమాండ్ తక్కువ అవుతుంది. సో హెల్త్ అంటే చాలా పెద్ద విషయం. అక్కడ మెడిసిన్ ఉంటుంది, ఆపరేషన్ ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటుంది, ఆఫ్టర్ కేర్ ఉంటుంది. సో ఈ కంప్లీట్ సిస్టమ్ లో మోస్ట్ పవర్ఫుల్ ప్రొడక్ట్ ఏమైందంటే ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటుంది. ఫుడ్ సప్లిమెంట్ మీద పనిచేయి. ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్ కి డిమాండ్ ఈ ఆరోగ్యం ప్రపంచంలో హెల్త్ ఇండస్ట్రీలో ఫుడ్ సప్లిమెంట్ ఇస్ గోయింగ్ టు, అది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది డౌన్ ద లైన్. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఆల్రెడీ పెద్ద రోల్ వచ్చేసింది, ఇండియాలో వచ్చేస్తుంది పెద్ద రోల్ కి హెల్త్ లో ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ సప్లిమెంట్ లో ఈ రోజు డిమాండ్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎలాగ ఉంటుంది డిమాండ్, 15 years తర్వాత ఎలాగ ఉంటుంది. అక్కడ ఏం చెప్పారంటే ఫుడ్ సప్లిమెంట్ డిమాండ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఉంటుంది ఈ డిమాండ్ ఉందంటే, ఇప్పుడు 15 years ఏమో చెప్తున్నారు, ఎప్పుడు ఉండొచ్చు ఈ డిమాండ్. అతను ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో మనుషులు ఉంటారు కదా అప్పుడు డిమాండ్. సో నేను ఫుడ్ సప్లిమెంట్ మంచి బిజినెస్ చెప్పేసి ఫుడ్ సప్లిమెంట్ చూసేసి ఫుడ్ సప్లిమెంట్ లో చూశారు ఏ కంపెనీ పనిచేస్తున్నారు. చూసినప్పుడు there is one company that came into మన ఫస్ట్ అన్ని చేసిన తర్వాత వెస్టేజ్ అనే కంపెనీ వచ్చింది. ఇండియా 1 కంపెనీ 26 places లో ఉంది, వెస్టేజ్ అని వచ్చింది. సో నేను వెస్టేజ్ చేద్దామని డిసైడ్ చేసేసి ఈ ప్రాసెస్ లో నేను వెస్టేజ్ వచ్చాను. ఈ ప్రాసెస్ అన్ని చూసేసి వెస్టేజ్ వచ్చాను. వెస్టేజ్ గురించి చూసినప్పుడు డిమాండ్ సప్లై ఎలా ఉంది చూస్తే ఫుడ్ సప్లిమెంట్ కి డిమాండ్ ఎంత ఉంటుందంటే సప్లై చేయడానికి కావదు అంత డిమాండ్ ఉంటుంది ప్రొడక్ట్ కి. తెలిసింది ప్రొడక్ట్ ఫర్ ఆల్, ఇది అందరికీ కావాల్సిన ప్రొడక్ట్. లేడీస్ మాత్రం కాదు, జెంట్స్ మాత్రం కాదు, చిల్డ్రన్ మాత్రం కాదు, సీనియర్ సిటిజన్ మాత్రం కాదు, ఇది అందరికీ కావాలి. ఈ ప్రొడక్ట్ తీసుకోవడానికి పేషెంట్ అవడానికి ఇది లేదు, నెసెసిటీ లేదు. ఇది మన హెల్త్ పాడకూడదు అని చెప్పేసి ప్రొడక్ట్ తినాలి. ఎంత హెల్తీ ఉన్నారో వాళ్ళందరూ మన కస్టమర్స్. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్. వెస్టేజ్ గురించి నేను అడిగినప్పుడు అందరూ ఏమన్నారంటే సార్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది, నా ప్రొడక్ట్ గురించి ఎంత తెలియదు,
ఎవరెవరు ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద అడిగారు. సింపుల్ క్వశ్చన్ సార్, ప్రొడక్ట్ రిజల్ట్ ఎలా ఉందంటే సార్ రిజల్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ ప్రైస్ ఫర్ ఇండియన్ మిడిల్ క్లాస్, మనకి స్పేస్ కావుతుందా అంటే సార్ ఈ ప్రొడక్ట్ లో ఎన్ని ఉపయోగం ఉంది అది చూస్తే ఈ ప్రొడక్ట్ కి పర్ఫెక్ట్ ప్రైస్ పెట్టారు. ఎన్ని ఉపయోగం చూసుకుంటే ఈ ప్రొడక్ట్ కి పర్ఫెక్ట్ ప్రైస్ ఇచ్చారు. మార్కెటింగ్ ప్లాన్ బాగుందా, ఎందుకంటే నేను వచ్చింది ఎందుకు డబ్బు కోసం, నా లైఫ్ సెటిల్ అవ్వాలి. నేను స్ట్రక్చర్ లో ఉంటే నా ఫ్యామిలీకి 3 lakhs కి ప్రాబ్లం రాకపోవడం చేసి నేను వచ్చాను. అందుకోసం మార్కెటింగ్ ప్లాన్ లో డబ్బు ఉందని చూస్తే మార్కెటింగ్ ప్లాన్ లో డబ్బు ఉందని మీరు మార్కెటింగ్ ప్లాన్ చూస్తే తెలియదు. ఇది బాధాకరం కూడా కరం లీడర్ డబ్బు సంపాదిస్తున్నారు చూడండి. లీడర్స్ డబ్బు సంపాదిస్తున్నారా, లీడర్ డబ్బు సంపాదిస్తున్నారంటే అట్లా డబ్బు. లీడర్స్ చాలా టైం నుంచి మన కంపెనీలు ఉన్నారు, వెళ్ళట్లేదంటే అక్కడ డబ్బు ఉంది, అందుకే వాళ్ళు వెళ్ళట్లేదు. సో మార్కెటింగ్ ప్లాన్ డబ్బు అంటే ఒక పెట్టు బాధాకరం గుణాకరం క్యాల్కులేటర్ తీసుకురా తెలియదు. లీడర్స్ అక్కడ చూడండి, లీడర్ డబ్బు సంపాదిస్తున్నారా, కాన్సెప్ట్ సంపాదిస్తున్నారా, ఎంతమంది సంపాదిస్తున్నారు, ఇది చూస్తే తెలిసిపోతుంది. ఓకే, కంపెనీ ఎథికల్ గా ఉందా అది చూసాం. కంపెనీ ఎథికల్ గా ఉంది. కంపెనీ గురించి ఒక బ్లాక్ స్పాట్ ఉంది. కంపెనీ గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేస్తుందా, అవును. కంపెనీ ట్యాక్సెస్ ఇస్తుందా, అవును. కంపెనీ జిఎస్టీ ఇస్తుందా, అవును. కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ కి టైం కమిషన్ ఇస్తుందా, అవును. ప్రొడక్ట్ ఇస్తుందా, ప్రొడక్ట్ ని అన్ని గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేస్తుందా, ఇదన్నీ చూసేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. ఎందుకంటే ఇదన్నీ ప్రొడక్ట్ బాగుంది, మార్కెటింగ్ ప్లాన్ బాగుంది, అదన్నీ బాగుంది. తర్వాత ఎవరైనా బాస్ ఉన్నాడు, ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు, అతనికి అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏం ప్రయోజనం. బాలి గారికి ఆ టైంలో నియర్లీ 35-40 years ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్. మన కంగారు గారికి 40 years ఎక్స్పీరియన్స్, దీపక్ గారికి ఎక్స్పీరియన్స్, అనుకుల అగర్వాల్కి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్త CEO వచ్చారు అదే సూర్య, అతనికి 35 years ఎక్స్పీరియన్స్. వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ వస్తే నియర్లీ 200 years ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఇదన్నీ చూసేసి నేను ఇక్కడ జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకొని ఇదన్నీ అయిపోయింది, జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ డే వచ్చాను కంపెనీ, సిద్ధార్థ గారు వచ్చారు. ఫస్ట్ బాలిగారు నన్ను అడగలేదు, డబ్బు ఎంత ఉంది ఇన్వెస్ట్మెంట్కి. మీరు అడిగారా? డిస్ట్రిబ్యూటర్ ఎంతమంది ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఎంత ఇంతేనా? బాకీ కొత్త ఇక్కడ ఏం చెప్తారు డిస్ట్రిబ్యూటర్స్? మరి ఎందుకు ఇచ్చేది? నా తెలుగులో ఏమైనా ప్రాబ్లం ఉందా? డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమంది ఉన్నారు? అందరం డిస్ట్రిబ్యూటర్సే. అందరూ సార్ మీరు డిస్ట్రిబ్యూటర్ సార్, డిస్ట్రిబ్యూటర్ మీరు ఏం నవ్వుతారు? డిస్ట్రిబ్యూటర్ అంటే నవ్వుతారు కాదా? డిస్ట్రిబ్యూటర్ కాదా మీరు? గెస్ సార్ ఏమంటారు మీరు? ఓకే, నేను వచ్చినప్పుడు బాగా అడగలేదు నన్ను డబ్బు ఎంత ఉంది. మీరు వచ్చినప్పుడు అడిగారా? ఇన్వెస్ట్మెంట్ డబ్బు ఉందా అడిగారా? నన్ను అడగలేదు ఎక్స్పీరియన్స్ ఉందా మీరు అడిగారా? సో నా రీజన్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పార్టీ మార్గదర్శకుడు వచ్చారు సిద్ధార్థ్ సింగ్. సిద్ధార్థ్ సింగ్ ఎవరంటే ఈ రోజు ఏషియానే నెంబర్ 1 అంటారు. 1,55 lakhs వచ్చేసి నేను ఈ బిజినెస్ ఎలా చేయాలని చూపిస్తాను. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఈ బిజినెస్ చేయడానికి ఎలాగని తెలీదు, నేను చూపిస్తాను నువ్వు అని చెప్పేసి సరే నేను బిజినెస్ జాయిన్ చేయనప్పుడు ఒక కొత్త డైరెక్ట్ తీసుకున్నాను. కూర్చొని సార్ చెప్పండి సార్ ఎలాగని చెప్పండి, నేను రాసుకొని వెళ్ళిపోతాను, నేను చేసుకుంటాను బిజినెస్, నాకు 30 years ఎక్స్పీరియన్స్. సిద్ధార్థ్ గారు చెప్పారు నేను చెప్తాను ఎలా బిజినెస్ చేయాలి అని చెప్పేసి. ఒక పని చేయి, ఫస్ట్ ప్రొడక్ట్ వాడు ఎందుకు సార్ నువ్వు ఏ బిజినెస్ చేస్తావు, ఆ బిజినెస్ ప్రొడక్ట్ ఎలా ఉండాలి అని తెలియకుండా బిజినెస్ చేయడానికి. నువ్వు బిజినెస్ చేస్తున్నావు అంటే నీ ప్రొడక్ట్ గురించి నీకు తెలియాలి. ఈ ప్రొడక్ట్ ఎలా ఉంది, పర్ఫ్యూమ్ ఎలా ఉంది, ప్యాకింగ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నీకు తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? చెడ్డగా తెలియదు, వాటికి తెలుస్తుంది. అందుకే నువ్వు పర్సనల్ కేర్ కొన్ని ప్రొడక్ట్ తీసుకో,
సప్లిమెంట్స్ కొన్ని తీసుకో, తర్వాత నేను బిజినెస్ ఎలా చేయాలి అని చెప్తాను. నాకు అప్పటి వరకు ప్రొడక్ట్ ఏమేమి ఉందని తెలియదు, సప్లిమెంట్స్ ఉందని తెలుసు, మార్కెటింగ్ ప్లాన్ తెలియదు, మార్కెటింగ్ ప్లాన్ డబ్బు ఉందని తెలుసు, బాలకాలం గుణాకారం తెలియదు. సో ప్రొడక్ట్ ఏమేమి తీసుకోవాలంటే పర్సనల్ కేర్ 4-5 ప్రొడక్ట్ తీసుకో. అప్పుడు అదే ప్రొడక్ట్ ఉంది. నేను వచ్చినప్పుడు స్పిరులినా, నోని, గ్లూకోసమైన్, అలోవెరా, ఆమ్లా, ఇంతే 5-6 ప్రొడక్ట్స్ ఉంది. మీ ఇక్కడ పర్సనల్ కేర్ లో ఫేస్ వాష్, టూత్ బ్రష్, సోప్, ఫేస్ వాష్, తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్, ఇదే చిన్న చిన్న ప్రొడక్ట్స్. ఇదన్నీ తీసుకున్నాం. తీసుకొని పెట్టుకొని సార్ ఇప్పుడు చెప్పండి బిజినెస్ సెలెక్ట్ చేయాలి, రాసుకుంటాను, ఫస్ట్ యూజ్ చేయండి. సరే యూజ్ చేస్తాను, ఇంటికి వెళ్ళాను, అందరికి చెప్పాను, కొత్త ప్రొడక్ట్ నా ఫ్రెండ్ ఇచ్చారు, వీళ్ళందరూ యూజ్ చేసేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి నేను యూజ్ చేశాను. వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేసేసి పర్ఫ్యూమ్ బాగుంది, ఎక్కడికి దొరికింది, అడ్వర్టైజ్మెంట్ లేదు, ఫస్ట్ టైం అది ఇది అన్నారు. ప్రొడక్ట్ గురించి పర్సనల్ కేర్ గురించి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ దొరికింది, బాగుంది అని చెప్పేసి నేను యూజ్ చేశాను, నాకు బాగుంది అనిపించింది, నాకు నచ్చింది. స్పిరులినా స్టార్ట్ చేశాను, ఫ్లెక్స్ స్టార్ట్ చేశాను, అలోవెరా స్టార్ట్ చేశాను. ఆ టైంలో నాకు ఎసిడిటీ ఉంది. సో ఫస్ట్ 2-3 డేస్ అయింది. 3 డేస్ తర్వాత అలోవెరాలో కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది. ఇదే నైట్ లో లేపేసి మంచి నీళ్ళు తాగుతాము, అది కొద్దిగా తక్కువ. అది నాకు తెలీదు, అలోవెరా నుంచి వచ్చిందా న్యాచురల్లీ వచ్చిందా నాకు తెలీదు, బట్ దెర్ వాస్ సమ్ డిఫరెన్స్. 3 డేస్ తర్వాత సిద్ధార్థ్ గారు ఫోన్ చేశారు, ప్రొడక్ట్ వాడాము సార్, ఏం ఫీడ్బ్యాక్ ప్రొడక్ట్ వచ్చింది. సో పర్సనల్ కేర్ ప్రొడక్ట్ చాలా బాగుంది, ఇంట్లో అందరూ వాడుతున్నారు, చాలా అప్రిషియేట్ చేశారు. సప్లిమెంట్స్ నేను వాడుతున్నాను, స్పిరులినా, ఫ్లెక్స్, తర్వాత అలోవెరా వాడుతున్నాను. నాకేమీ తెలియదు, 3 డేస్ లో ఏమి నాకు తెలియదు, 3 డేస్ లో తెలియదు ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎసిడిటీ ఉంది, అలోవెరా నాకు కొద్దిగా ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నాను. అది ನೀವು 10 days 15 days వాడిన తర్వాత కరెక్ట్ కలిసిపోతుంది. సరే నెక్స్ట్ టైం చేయాలి సార్, బిజినెస్ గురించి చెప్పండి, ఒక పని చేయి, బిజినెస్ గురించి చెప్తాను. తెలిసినాడు మన ఇక్కడ మీ క్లోజ్ ఫ్రెండ్స్ తెలిసినాడు, అప్పుడు ఢిల్లీలో ఉన్నారు. అవును సార్, కర్ణాటక నుంచి ఒక 10 ఫ్యామిలీస్ ఉంది, మనం ఎప్పుడు కలుపుతాం, ఎవ్రీ మంత్ మనం కలుస్తాం. ఈ ప్రొడక్ట్ గురించి వాళ్ళకి చెప్పొచ్చాను, ఈ ప్రొడక్ట్ గురించి మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పొచ్చాను, డెఫినెట్లీ చెప్పొచ్చు. ఇప్పుడు కర్ణాటకది రైస్, కర్ణాటకది వెజిటేబుల్స్ ఏమైనా వస్తే మనం తెలియ, అక్కడ అది రైస్ దొరుకుతుంది, ఇక్కడ వెజిటేబుల్స్ దొరుకుతుంది, అక్కడి నుంచి వేరే ఏమో కేరళ పిక్చర్ వచ్చింది, ఇదన్నీ మనం కీప్ ఎక్స్చేంజింగ్. సో ఒక పని చేయి, ఈ ప్రొడక్ట్ గురించి మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పొచ్చాను, డెఫినెట్లీ చెప్పొచ్చు సార్. సో నీ ఏమేమి ప్రొడక్ట్ యూజ్ చేసావో, ఏ ప్రొడక్ట్ నచ్చిందో ఆ ప్రొడక్ట్ ని 5 పీసెస్ పర్చేస్ చేయి, ఆ ఇంటికి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఈ ప్రొడక్ట్ కూడా సార్ అవన్నీ చేస్తాను, నాకు బిజినెస్ గురించి చెప్తారా, అవన్నీ చేస్తాను, బిజినెస్ గురించి చెప్తారా. నేను వచ్చి నియర్లీ 10 days అయింది, బిజినెస్ స్టార్ట్ చేయలేదు, మీరు బిజినెస్ గురించి చెప్పండి, అది చేస్తాను, నాకు తెలుసానికి నేను చెప్తాను. మీరు బిజినెస్ గురించి చెప్పండి, నేను ప్యానల్ ఇది చేసుకోలేదు, మీరు చేయి నేను చెప్తాను, ఇది చేయి నేను చెప్తాను. సరే ఎన్ని పట్టుకొని నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు, నేను అన్నాను బాబు చూడు, నా ఫ్రెండ్ ఈ ప్రొడక్ట్ ఇచ్చాడు నాకు, నేను ఈ ప్రొడక్ట్ వాడుతున్నాను, నా ఇంట్లో వాడుతున్నాను, చాలా బాగుంది, నువ్వు వాడాలి. ఎక్కడి నుంచి దొరికింది? నా ఫ్రెండ్ ఇచ్చారు, దీని తర్వాత చెప్తాను ఎక్కడి నుంచి దొరికింది, మీరు వాడి నాకు ఫీడ్బ్యాక్. సరే పేస్ట్, జనరల్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నారు. తర్వాత నా ఫ్రెండ్స్ అందరికీ ఎసిడిటీ ఉంది జనరల్, వాళ్ళకి చెప్పాను నేను, బాబు ఎసిడిటీకి వస్తున్నాను, నేను ఇది వాడుతున్నాను, కొద్దిగా నాకు రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నాను, నువ్వు వాడండి, వాడు చూడు, సైడ్ ఎఫెక్ట్ లేదన్నా. సైడ్ ఎఫెక్ట్ లేదు బాబు, నేను వాడుతున్నాను 4 days నుంచి, నాకేం సైడ్ ఎఫెక్ట్ పెడుతుందో, నా ఇంట్లో అందరూ పర్సనల్ కేర్ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. సో వాళ్ళందరూ ప్రొడక్ట్ తీసుకున్నారు, అతను ప్రొడక్ట్ తీసుకున్నాడు, డబ్బు ఎంత అన్నారు, చూసా ఎంఆర్పి ఇచ్చాడు, నాకేమి గిల్టీ అవ్వలేదు ఎంఆర్పి అంటే. ఇప్పుడు మనకు అందరికీ గిల్టీ అవుతుంది కదా ఎంఆర్పి తీసుకోవడానికి, అప్పుడు మనకి డీపీ తెలీదు, కొత్తగా మనకి డీపీ ఏం తెలీదు, ఎంత డబ్బు ఎంఆర్పి అయితే చెప్పాడు,
అతను అడగలేదు తక్కువ చేస్తాం ఎక్కువ చేస్తాం ఇచ్చారు. ఇప్పుడు మనమే డిపి ఇంత ఎంఆర్పి ఇంత డిపి అండి. ఇప్పుడు మన డైలాగ్ స్టార్టింగ్ తెలియలేకపోతే డిపి ఉందని తెలియలేకపోతే ఆ డైలాగ్ ఉంది. ఆయన అడుగులు మనమే ఇచ్చేటాం డిపి. సో అది ఇచ్చాము అందరికి. ఒక 3 days లో 8 houses కవర్ చేశారు. 3 days లో 8 houses కవర్ చేసేసి వచ్చాను. సిద్ధార్థ్ గారికి ఫోన్ చేశాను, సార్ 8 houses కవర్ చేశాను, అందరూ ప్రొడక్ట్ తీసుకున్నారు. మోస్ట్లీ పర్సనల్ కేర్, తర్వాత అలవేరా అందరూ తీసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది పని అయిపోయింది, నాకు బిజినెస్ ఎలా చేయాలి చెప్పాలి. మీరు నేను 15 days అవుతుంది. సార్ ఏమన్నారంటే 3 days తర్వాత అనుకోవాలి ఏమనుకుంటున్నాను నుంచి. సార్ 3 days తర్వాత అనుకుంటాను. ఇప్పుడు మీరు బిజినెస్ చెప్పండి, బిజినెస్ ఎలా చేయాలి చెప్పండి సార్. నేను ఆ రోజు చెప్తున్నాను, మీరు ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఉంటున్నాను. 3 days టైం నేను చెప్తాను. ఆ 3 days ఏం చేయాలన్నా యూట్యూబ్కి వెళ్ళేసి వెస్టేజ్ గురించి ఎన్ని యూట్యూబ్ లో మెటీరియల్ ఉందో అన్ని స్టడీ చేయి. ట్రైనింగ్ చూడు, మోటివేషనల్ ట్రైనింగ్ చూడు, బాలిగాంధీ స్పీచ్ గురించి చూడు, కంపెనీ గురించి చూడు, ప్రొడక్ట్ గురించి చూడు. 3 days స్టడీ చేయాలి. 3 days తర్వాత మీరు చెప్తారా? 3 days తర్వాత చెప్తాను. సరే 3 days స్పెండ్ చేశాను. ఫుల్ 3 days తర్వాత ఆ దగ్గర ఫోన్ చేసి అడిగాను ఫీడ్బ్యాక్. వాళ్ళు ఏమంటున్నారు, ప్రొడక్ట్ బాగుంది, పర్ఫ్యూమ్ బాగుంది, నేను కావాలని చెప్పేసి షాప్కి వెళ్ళాను దొరకలేదు, అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ చూడలేదు, నా ఇంటి వాళ్ళు చెప్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడుగుతున్నారు అని చాలా క్వశ్చన్ ఉంది. నేను సిద్ధార్థ గారికి చెప్పాను, సార్ ప్రొడక్ట్ బాగుంది అని చెప్తున్నారు, క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు. సుబ్బయ్య ఎందుకు చేస్తున్నారు, సుబ్బయ్య ఎందుకు తీసుకొస్తున్నారు, మనకి సుబ్బయ్య ఎందుకు మన ఇంటికి తీసుకొస్తున్నారు, ఇదన్నీ అడుగుతున్నారు. ఒక పని చేయాలి, అందరి ఇంటికి పిలువు. ఇంటికి వస్తుంటారు, వస్తుంటారు, అందరినీ ఇంటికి పిలువు. నేను వచ్చేసి వాళ్ళ డౌట్ అన్ని క్లియర్ చేసేస్తాను. సార్ మీరు వస్తారు, ఆ రోజు వస్తాను. మీరు వస్తే ఆ మీటింగ్ తర్వాత నాకు బిజినెస్ గురించి చెప్తాను. బాబు చెప్తాను. నాకు ఆడు వస్తారో లేదు తెలియదు, సిద్ధార్థ్ గారు వస్తారని చెప్పేసి వాళ్ళు అందరూ పిలుస్తారు. 100% రావాలి. మీరు ఎంత క్వశ్చన్ అడిగారో అందరిది సమాధానం దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. సిద్ధార్థ్ గారు వచ్చారు, ఇంట్రొడ్యూస్ చేసేసి సిద్ధార్థ్ గారు కంపెనీ గురించి ఒక 2-3 minutes మాట్లాడారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. గౌతమ్ బాబు గారు, కన్వర్ట్ గారు, దీపక్ గారు, మన ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, ఆఫీసెస్ ఎన్ని ఉంది, ఎన్ని ట్రైనింగ్ జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా, మన నెట్ లో చూస్తే తెలుసు అని చెప్పేసి 2-3 minutes అయిపోయింది కంపెనీ. నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి నేనేమనుకున్నాను, స్పిరులా తీశాను. నేనేమనుకున్నాను అంటే స్పిరులా గురించి కెమికల్ కాంబినేషన్, ఆ లోపల ఎంత కాంబినేషన్ ఏముంది అది చెప్తాను అనుకున్నాను. స్పిరులా లోపల ఇది ఉంది అది ఉంది చెప్తాను అనుకున్నాను. అతను ఏం చెప్పలేదు, స్పిరులా తీసుకున్నాను. ఇది స్పిరులినా, ఇది కాయి. నా మదర్కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, నేను ఇచ్చాను. విదిన్ 2 months హిమోగ్లోబిన్ కరెక్ట్ అయింది. డి వైటమిన్ తక్కువ ఉంది నా వైఫ్ కి. ఇలాగే టెస్టిమోనియల్ ఇచ్చారు ప్రొడక్ట్ గురించి. నా డౌన్లైన్ లో ఇది యూజ్ చేసింది, నా అంకుల్ ఇది కోసం యూజ్ చేశాను. నా మదర్ కి ఐస్ ఇష్యూ ఉంది, ఆ ఐస్ ఇష్యూకి ఇచ్చాను. హెయిర్ ఫాల్ ఇచ్చాను. ఇదన్నీ చెప్తున్నాను. టెస్టిమోనియల్ 15 టెస్టిమోనియల్ చెప్పారు స్పిరులా గురించి. ఆ టెస్టిమోనియల్ చెప్పినప్పుడు నా ఫ్రెండ్ వైఫ్స్ అడుగుతున్నారు, సార్ నాకు ఎప్పుడు వెళ్తుంటారో బ్లడ్ ఇది తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది డాక్టర్ ఎప్పుడు చెప్తుంటారు. మన ఫ్యామిలీకి అది చూడండి, నేను తీసుకొచ్చాను, డెఫినెట్లీ తీసుకొచ్చండి, రాసుకోండి. సో అలాగే అలోవెరా వచ్చింది, అలోవెరా గురించి టెస్టిమోనియల్, నోని గురించి టెస్టిమోనియల్, ఫ్లెక్స్ గురించి టెస్టిమోనియల్, అన్ని టెస్టిమోనియల్. ప్రొడక్ట్ అయిపోయింది. గ్లూకోసమైన్ గురించి చెప్పారు. గ్లూకోసమైన్ నాకు అతని గ్రాండ్ ఫాదర్ కి నీ ఇష్యూ ఉంది, అతనికి ఇచ్చాను, నవ్ ఈజ్ ఆల్ రైట్. నా అంకుల్ కి ఇచ్చాను, ఈజ్ ఆల్ రైట్. నా మదర్ ది సిస్టర్ కి ఇచ్చాను, అన్ని టెస్టిమోనియల్స్ అయిపోయింది, ప్రొడక్ట్ అయిపోయింది. ఆ ప్రొడక్ట్ కంప్లీట్ చేయనప్పుడు అందరూ 2-3-4 ప్రొడక్ట్స్ రాస్తున్నారు. నాకు ఇది కావాలి, నాకు ఇదే నాకు ప్రాబ్లం ఉంది, లేకపోతే నా పేరెంట్స్ ప్రాబ్లం ఉంది, నా తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ప్రొడక్ట్ రాస్తున్నారు.
మార్కెటింగ్ ప్లాన్ ఇచ్చాను. మార్కెటింగ్ ప్లాన్ ఇచ్చినప్పుడు నేను ఒక 4 A4 సైజ్ పేపరు, తర్వాత పెన్ను, తర్వాత క్యాల్కులేటర్ తీసి ముందు పెట్టాను, సైడ్ పెట్టేశాను. మార్కెటింగ్ ప్లాన్ గురించి ఎన్ని కమిషన్ స్ట్రక్చర్ ఉందో చెప్పారు. రీటైల్ ప్రాఫిట్ ఇంత, పర్ఫార్మెన్స్ బోనస్ ఇంత. ఎక్స్పెక్ట్ చేయలేదు పర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఏంటి. రీటైల్ ప్రాఫిట్ చెప్పారు, అది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ బోనస్ ఇంత, సో మచ్, ఎల్ఓవి సో మచ్, హౌస్ ఫండ్ ఇంత, కార్ ఫండ్ ఇంత, ట్రావెల్ ఫండ్ ఇంత. ఆ టైంలో దర్ ఇస్ నో అదర్ ఫండ్స్ ఇంత చెప్పేసి ఈ ఇంత కమిషన్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇన్ని కమిషన్ దొరుకుతుంది మనకి బిజినెస్ చేస్తే. నా టీంలో ఒక స్టూడెంట్ ఉన్నారు, అతను 44,000 రూపీస్ అర్న్ చేస్తున్నాడు. అతను స్టడీ చేస్తున్నాడు, 44,000 రూపీస్ అర్న్ చేస్తున్నాడు. నా టీంలో ఒక హౌస్ వైఫ్ ఉన్నారు, 2 years నుంచి చేస్తున్నారు, 28,000 రూపీస్ పర్ మంత్ అర్న్ చేస్తున్నారు. అతను పార్ట్ టైం ఇంటి చూసుకుంటారు, ఇంటి నుంచి బయట రావట్లేదు, స్లోలీ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఒక రిటైర్డ్ పర్సన్ ఉన్నారు, 86,000 రూపీస్ సంపాదిస్తున్నారు. ఇలాగే ఒక 12 to 13 టెస్టిమోనియల్స్ ఇచ్చారు. ఒక బ్యాంక్ ఎంప్లాయీది, ఒక లాయర్ది. ఈ టెస్టిమోనియల్ ఇచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ నేను ఫుల్ టైం రావటానికి కాదు, పార్ట్ టైం ఈ బిజినెస్ చేయొచ్చా? నాకు 28,000-30,000 వస్తే చాలా మంచిది, నా ఇన్స్టాల్మెంట్ అయిపోతుంది, నా హౌస్ రెంట్ అయిపోతుంది, మనం చేయొచ్చు పార్ట్ టైంలో. 100% చేయొచ్చు. అదే పార్ట్ టైం ఫుల్ టైం అవుతాను, పార్ట్ టైమే చేయబాబు, నేను ఎన్ని చెప్పిందని పార్ట్ టైం అసెట్. సో మనకి చెప్పండి సార్, మీరు రాసుకోండి, చెప్తాను కదా. సో నియర్లీ ఆ మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఎక్స్ప్లెయిన్, టెస్టిమోనియల్ 4-5 people డిసైడెడ్ జాయిన్ చేయాలి, వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారంటే నేను పార్ట్ టైంలో ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి. మీటింగ్ అయినప్పుడు అప్పుడు ప్రొడక్ట్ జాయినింగ్ ఫార్మ్స్, ఇది లేదు సాఫ్ట్వేర్, ఇది లేదు ఈ నెట్ లో జాయినింగ్ ఫార్మ్స్, ప్రొడక్ట్ ఆర్డర్ ఫార్మ్స్ తీశారు, ఇచ్చారు, అందరూ ఫిల్అప్ చేసుకున్నారు, అందరూ డబ్బు ఇచ్చారు. డబ్బు, జాయినింగ్ ఫార్మ్, ప్రొడక్ట్ ఆర్డర్ ఫార్మ్ తీసేసి నాకు ఇచ్చారు. యాక్చువల్లీ నాకు ఈ మీటింగ్ కు సంబంధం లేదు. నేనే అనుకున్నాను సిద్ధార్థ్ గారు ఎంత తొందరగా మీటింగ్ చేసేసుకుంటారో, వీరు ఎంత తొందరగా నా ఇంటి నుంచి బయట వెళ్ళిపోతారో, తర్వాత సిద్ధార్థ్ గారిని పట్టుకొని బిజినెస్ ఎలా చేయాలి, అది నా సెటప్. సో నేను అనుకున్నాను, సార్ డబ్బు ఎందుకు ఇస్తున్నారు, ఫామ్ అది నాకెందుకు సార్, మీకెందుకు ఇస్తున్నాను నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు తీసుకోవాలి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సిద్ధార్థ్ గారు లేపుతున్నారు, సార్ కూర్చోండి, నేను ఈ రోజు మీది వదిలేదు, ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. లాస్ట్ ఒక పని ఉంది సార్, ఎగైన్ ఆరింటికి ఇల్లు, ఈవినింగ్కి ఇల్లు, ఆరింటికి అంటే అవును, నా నియర్లీ 20 days అయిపోయింది వచ్చేసి, ఫుల్ టైం వచ్చాను. నాకు బిజినెస్ గురించి చెప్పాలి, లాస్ట్ పని చేయి బాబు, నేను మార్గదర్శకుడు కదా, చేయాలి సరే అని చెప్పేసి, సార్ లాస్ట్ పని తర్వాత చెప్తాను. ఈ తీసుకొని రేపు ఆఫీస్కి వెళ్తాం, కౌంటర్లు వాళ్ళు డబ్బు తీసుకొని ప్రొడక్ట్ ఇస్తారు, అది తీసుకొని కూర్చొని వస్తాను. సార్ 11:30కి 10:30కి ఆఫీస్ ఓపెన్ అవుతుంది, 10 o'clock అక్కడ ఉంటారు, 10:30 బిల్డింగ్ చేస్తారు, మీరు 11 o'clock అక్కడ ఉండాలి, 100% ఉంటారు. అక్కడ బిజినెస్ చెప్పాలి, మీరు ఊర్లో తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఇవ్వన్నారు చెప్పాలి. సో నేను సీరియస్ ఉన్నానమ్మా, డబ్బు తీసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ డే వెళ్ళాను, కౌంటర్ ఇచ్చాను, నా ఐడియా అడిగారు, ఎందుకు ఉన్నాను సార్, ఏంటి సార్ అన్నారు. సార్ నాకు అప్పుడు ఐడి ఇచ్చారు, అది ఫోన్ నుంచి అట్టించిదో ఇది నా ఐడి చెప్పేసి, ఐడి కాకుండా ఫస్ట్ డే ఇచ్చారు, వాళ్ళు బిల్లింగ్ చేశారు, కూడా ఇచ్చారు. 11 o'clock ఫోన్ చేశారు, సార్ ఎట్లున్నారు, కింద వస్తున్నారు అని వచ్చారు, కూర్చోరు, ప్రొడక్ట్ చెక్ చేసే ఇన్వాయిస్ ఉన్నారు, లేదు చెక్ చేయండి. సో ఇన్వాయిస్ ప్రొడక్ట్ వెళ్తే అయిపోయింది సార్. ఇప్పుడు మీరు నాకు బిజినెస్ చెప్పాలి. ఆ డైరీ కొన్నాను కొత్తది, అది ఓపెన్ చేసేసి ఆ ప్రీవియస్ డే 3 పెన్ను కొన్నాను. 3 పెన్ను, ఒక పెన్ను రావద్దు, ఏమైనా ప్రాబ్లం వస్తే సెకండ్ పెన్ను ఎందుకంటే సిద్ధార్థ గారికి చెప్పడానికి కాదు, ఓ ప్రాబ్లం ఫస్ట్ పెన్లో ప్రాబ్లం, ఓ పెన్నులో ప్రాబ్లం, తర్వాత చూద్దామని వెళ్ళిపోతే, అందుకోసం 3 పెన్ను పట్టుకున్నాను. ఏమి ఛాన్సే ఇవ్వకూడదు,
పెన్ తీసుకొని కూర్చోబెట్టేసి ఓం డౌన్ పెట్టేసి చెప్పండి సార్, చెప్పండి. సిద్ధార్థ ముందు కూర్చోండి, పాజ్ టీవీలో ఇస్తారు కదా, అలా పాజ్ ఇస్తున్నారు, నవ్వుతున్నారు. సో నేను అన్నాను, సార్ నేను 20 days నుంచి పని చేస్తున్నాను, మీరు బిజినెస్ గురించి చెప్పలేదు ఇప్పుడు. పాజ్ చేసేసి తర్వాత నాకు ఏం చేస్తున్నాడు ఇతను చెప్తాడా లేదా, కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడు అక్కడ లేదు అని చెప్పేసి నేనేమనుకుంటానంటే ఏమైనా ఒక 4 పారాగ్రాఫ్ చెప్తారు, ఆ పారాగ్రాఫ్ రాసుకొని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాను. సిద్ధార్థ్ గారు ఒక 1 minute తర్వాత ఏమన్నారంటే, మీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది, మీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. నాది నెక్స్ట్ రియాక్షన్ ఏమంటే, నా బిజినెస్ నాకే తెలియకుండా స్టార్ట్ అవుతే ఎవరైనా చేస్తుంటారు. సో ఎవరు చేశారు, నువ్వే చేసావు. నా బిజినెస్ నాకే తెలియకుండా నేనే చేశాను. కావాలంటే కౌంటర్లో అడుగుతుంది, కౌంటర్లో ఎలా తెలుసు, కౌంటర్లో అడుగుతుంది బిజినెస్ ఉందా లేదా అని. కౌంటర్కి వెళ్ళేసి బాబు నా నైట్ ఇది బిజినెస్ ఉండాలి, అది సార్ ఎంత అవుతుంది. నేనేమనుకున్నానంటే, ఈ కొత్త స్టూడెంట్ కి సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు. ఏంటి వాళ్ళు అతను ఇతను చేసేసి ఊరిని చెప్తారు, ఊరిని చెప్పు. నేను అలాగే అనుకున్నాను, ర్యాగింగ్ చేసి. నాకు సిద్ధార్థ్ గారు సార్ సీరియస్ గా ఫుల్ టైం వచ్చాను, మీరు ఇలాగ ర్యాగింగ్ లాగా చేసి ఇచ్చారు. లేదు బాబు, మీ బిజినెస్ స్టార్ట్ అయింది. ఎప్పుడు అయింది బిజినెస్ ఉన్నా, ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి. నువ్వు ఏ రోజు జాయిన్ చేసుకున్నావో ఆ రోజు నుంచి నీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఏ రోజు ప్రొడక్ట్ వాడావు, ఏ రోజు ప్రొడక్ట్ వాడావో ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది. ఏ రోజు ప్రొడక్ట్ గురించి మీ ఫ్రెండ్ సర్కిల్ చెప్పావో ఆ రోజు నుంచి, ఏ రోజు మీ ఇంట్లో హోమ్ మీటింగ్ జరిగిందో ఆ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో సిద్ధార్థ్ గారికి 7 lakhs 8 lakhs వచ్చారు. సార్ ఈ బిజినెస్ ఇంతేనా అన్నారు. బాబు ఈ బిజినెస్ ఇంతే, అంతే అంతే, నేను వాడాలి, నాకు తెలిసిన వాళ్ళకి ఈ బిజినెస్ ఈ ప్రొడక్ట్ గురించి చెప్పాలి, అంతే అంతే. సో మీరు ఇదే చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను. నేను ప్రొడక్ట్ వాడుతున్నాను, ఈ ప్రొడక్ట్ గురించి అందరికి చెప్తున్నాను నేను. అయితే ఈ 6-7 lakhs చెక్ అక్కడి నుంచే వచ్చింది, ఈ 6-7 lakhs చెక్ అక్కడి నుంచే వచ్చింది. నేను ఈ పని చేస్తే నాకు ఇది దొరుకుతుంది, నువ్వు ఈ పని చేస్తే నువ్వు ఇది దొరుకుతుంది. నేను ఆ రోజు అనుకున్నాను, చాలా ఈజీ బిజినెస్ కదా, ప్రొడక్ట్ వాడాలి, నాకు తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వాలి. ఆల్ ప్రొడక్ట్ వాడతారు, ఆల్ ప్రొడక్ట్ వాడేసి ప్రొడక్ట్ కొంటారు, నా అకౌంట్లో బిజినెస్ పడుతుంది. ఇలాగే చేసుకొని ఇతను 6-7 lakhs సంపాదిస్తున్నారు. నేను ఇలాగే చేస్తే నేను 6-7 lakhs నేను తెచ్చుకొచ్చాను డబ్బు. చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు ఎలా స్టార్ట్ చేసావు, నేను 3 years ముందు స్టార్ట్ చేశాను. నాకు కూడా నీలాగే చాలా మంది ఉన్నారు, అందుకోసం 6-7 lakhs. నువ్వు నాలాగే చేస్తే 1 year లో 2 year లో నాలాగా నాకు కూడా ఎంతమంది ఉన్నారో అలాగే నీకు కూడా వస్తారు. అప్పుడు నువ్వు 6-7 lakhs తీసుకోవచ్చు. నాకు ఆ రోజు అనిపించింది, ఈ బిజినెస్ ఈజీ, దిస్ బిజినెస్ ఇస్ ఈజీ. అవునా కాదు? ఇది బిజినెస్ డిఫికల్ట్ ఈజీయా? ఇట్స్ ఈజీ బిజినెస్. ఆ రోజు నాకు అనిపించింది, ఈ బిజినెస్ ఈజీ, ఈ బిజినెస్ ఎవరు కావాలో చేయొచ్చు. ఎందుకంటే నాకు తెలియకుండా జరిగిన బిజినెస్ నాకు తెలిస్తే ఎంత ఈజీగా చేయవచ్చు. అలా చేసుకొని స్లోలీ నేను బిజినెస్ స్టార్ట్. ఆ రోజు నేను అడిగాను, సార్ నేనేం చేయాలో మీరు చెప్పేశారు, చూపించారు నేనేం చేయాలని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా 8 people 9 people నా ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు కూడా నేనేం చేయాలి, వాళ్ళు కూడా మీరేం చేయాలంటే, నువ్వు కూడా ఏం చేసావో అదే వాళ్ళు కూడా నేను చేయాలి. సింపుల్. సో ఆ రోజు నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. నేను వాళ్ళకి స్టార్టింగ్ లో మీటింగ్ చేయడానికి కొన్ని మిస్టేక్ జరిగింది. అప్పుడు సిద్ధార్థ్ గారు 2-3 మీటింగ్ వచ్చేసి చూపించారు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ మిస్టేక్ ఉంది, ఎలా చేయాలి అని చూపించారు. స్లోలీ సిద్ధార్థ్ గారు వచ్చారు, నేను మీటింగ్ స్టార్ట్ చేశాను. మీటింగ్ తర్వాత నేను ఏమైనా ఉద్దేశంగా వాళ్ళు కవర్ చేస్తుంటున్నాను. for 8 to 9 meetings. 8 to 9 మీటింగ్ తర్వాత మీరు తీసుకోండి చెప్పేసి
అతను ఏమైనా కొత్తగా డౌట్ వస్తే నేను ఫోన్ చేసి అడుగుతాను, ఫోన్ చేసి క్లారిటీ ఇస్తాను, నేను వాళ్ళకి క్లారిటీ ఇస్తాను. దిస్ ఇస్ హౌ మై బిజినెస్ స్టార్ట్. నా ముందు 8-9 పీపుల్ ఫస్ట్ చేశారు, వాళ్ళు ఫర్దర్ చేశారు, వాళ్ళు తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చారు, వాళ్ళకి నేను వెళ్ళి హోమ్ మీటింగ్ చేశాను. అలాగే స్లోలీ ఎప్పుడు వాళ్ళు అది కంటిన్యూ చేశారు. ఇప్పుడు నా కంప్లీట్ టీమ్ సైజ్ నియర్లీ 47 lakh పీపుల్ ఉంటారు. నేను అందరినీ కలిగలేదు, నేను కలిసింది ఈ 9 పీపుల్ని, ఆ 9 పీపుల్ని కొన్ని గెస్ట్ ని నేను కలిసాను. తర్వాత నేను ఇలా వచ్చి మీరందరూ కలుగుతాను, లేకపోతే వేరే ఆంధ్రాలో, తెలంగాణలో, ఆల్ ద ప్లేసెస్ ఇలా వచ్చి కలుగుతాను అంటే పర్సనలీ నాకు చాలా తక్కువ ఉంటుంది. బట్ దిస్ ఇస్ ద వే దిస్ బిజినెస్ ఆర్స్. నంబర్ 1 పాయింట్ ఈ బిజినెస్ లో, దిస్ బిజినెస్ ఈజ్ ఈజీ. ఈ బిజినెస్ ని ఎవరు కావాల్సి అది ఇక్కడ పెట్టాను. బట్ ఫస్ట్ థింగ్ దట్ ఐ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్, దిస్ బిజినెస్ ఇస్ ఈజీ. సో నేను ఆ రోజు నుంచి అనుకున్నాను, ఈ బిజినెస్ ఈజీ, ఇది చేయొచ్చు, నా ఫ్రెండ్స్ చేయొచ్చు, అందరూ చేయొచ్చు అని చెప్పేసి ఐ ఆల్వేస్ స్టార్ట్ ఎనీ మీటింగ్ విత్ సేయింగ్ దట్ దిస్ బిజినెస్ ఇస్ ఈజీ. దిస్ బిజినెస్ ఈజీ, ఎవరు కావాలి చేయొచ్చు. జస్ట్ బికాస్ ఆఫ్ ద వర్డ్ బిజినెస్ అది కాంప్లికేషన్ చేయకూడదు. దిస్ ఇస్ అ ఈజీ వర్క్, ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ హౌ నా బిజినెస్ స్టార్ట్ అయింది. ఇది బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని అరౌండ్ 6 to 7 months 35, 38, 40 అంత పని చేస్తున్నా. మీటింగ్ చేస్తున్నా, నాకు చేస్తున్నా. నేను వచ్చింది 1.5 lakh రూపీస్ వదిలేసి వచ్చాను. సో సిద్ధార్థ్ గారి దగ్గర కూర్చున్నాను. సిద్ధార్థ్ గారు కూర్చొని, సార్ అన్ని పని చేస్తున్నాను, 35 నుంచి ఎక్కువ వెళ్ళట్లేదు, ఎందుకు? ఓకే, కొన్ని క్వశ్చన్ అడుగుతాను. సిఎన్టీ అటెండ్ అవుతున్నావా? సిఎన్టీ అటెండ్ అవుతున్నాను. సిఎన్టీ చేస్తున్నావా? సిఎన్టీ చేస్తున్నావా టీంకి? లేదు సార్, సిఎన్టీ చేయడానికి స్టార్ట్ చేయాలి. మీ టీంలో సిఎన్టీ నువ్వే చేయాలి. మీ టీంలో ఎంత లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ టీంకి సిఎన్టీ వాళ్ళే చేయాలి. దట్స్ ఫేజ్ 2. ప్రొడక్ట్ ట్రైనింగ్ చేస్తున్నావా? సో ప్రొడక్ట్ ట్రైనింగ్ నేను చేయట్లేదు, నేను అటెండ్ అవుతే అవదు. యూ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ ప్రొడక్ట్ ట్రైనింగ్. మీ లీడర్స్ ప్రొడక్ట్ ట్రైనింగ్ చేయాలి. విఐపి చేస్తున్నావా? విఐపి అటెండ్ అవుతున్నావా? విఐపి నువ్వు మీ టీంకి చేయాలి, మీ లీడర్స్ చేయాలి. సో స్లోలీ నేను సిఎంపి స్టార్ట్ చేశాను, ప్రొడక్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను, విఐపి స్టార్ట్ చేశాను, నా టీంలో నా లీడర్స్ స్టార్ట్ చేశాను. స్లోలీ 35,000 బికేమ్ 70,000, 80,000, 90,000 స్టార్ట్ అయింది. అప్పుడు తెలిసిపోయింది ఏం చేయాలి. అప్పుడు 35 నుంచి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి తెలిసిపోయింది. నేను ఒకటే చేస్తే చాలు, నాలాగా చాలా మంది చేయాలి. నాలాగా చాలా మంది చేస్తే నా ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పేసి స్లోలీ నా ఇన్కమ్ పెరిగింది. నా ఇన్కమ్ పెరిగి తర్వాత దాని హోండా సిటీ వాజ్ న్యూ మోడల్, కొత్త మోడల్ హోండా సిటీ తీసుకున్నాను. దట్ వాజ్ మై ఫస్ట్ కార్. సెకండ్ కార్ నేను ఆడి తీసుకున్నాను, 65 lakhs తీసేసి. తర్వాత ఐ బాట్ 23 lakhs ఇచ్చేసి ఎంజీ. మీ దగ్గర అందుకన్నా ఉంది ఆడి ఉంది, అందుకన్నా ఉందా లేదు? మరి చూసాను వెరీ ఎక్సైటింగ్. నాకు నేను కంపెనీ డ్రైవర్ తర్వాత నేనే కార్ తీసుకుంటున్నాను. దట్ ఐ బాట్ హోండా సిటీ బ్రాండ్ న్యూ, ఐ బాట్ ఆడి. ఆ టైంలో షోరూమ్ నుంచి బయట వచ్చినప్పుడు డ్రైవింగ్ చేయడానికి తెలియదు ఆటోమేటిక్. దట్స్ ద కార్ ఐ బాట్. దెన్ ఐ బాట్ ఎంజీ 23 lakhs. తర్వాత ఎంజీ వచ్చి 3 years కి కొత్త మోడల్ తీసుకొచ్చారు. దిస్ కార్ వాస్ గుడ్. 3 lakhs దిస్ కార్ వాస్ డూయింగ్ వెరీ వెల్. ఆ కార్ చూడటానికి బాగుంది అని చెప్పేసి అగైన్ ఐ బాట్ దిస్ కార్ 30 lakhs. జస్ట్ బికాస్ చూడటానికి బాగుంది, పర్ఫార్మెన్స్ వైజ్ చూడటానికి బాగుంది అని చెప్పేసి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ప్రెస్టీజ్. ప్రెస్టీజ్ లో దగ్గర వచ్చిందండి. మీరు కొన్ని నెసెసిటీ లేకపోతే బాగుంది తీసుకోవచ్చు. నార్మల్లీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ బాగుంది నెసెసిటీ అని అడుగుతాం కదా. నార్మల్లీ వర్కింగ్ లో వచ్చేటప్పుడు బాగుంది, మనకు కావాలా, అది ఇప్పుడు ఉంది కదా స్కూటర్, ఆ ఫీలింగ్. వెస్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాగుందా,
తీసుకోవాలి. దట్ ఈస్ ఓకే ఇఫ్ యూ డోంట్ నీడ్ ఇట్, బట్ తీసుకోండి ఆ పవర్ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్. సో దట్స్ హౌ నా దెన్ మై highest income was per month 41,91,992 rupees. That was my, this is my second highest income. This is my second highest income. My highest income is 46,47,563 rupees. It is my highest income. Then per year 17 lakhs discount. Per year 17 lakhs. I worked for nearly 15-16 years. Per annum 17 lakhs discount. Per month after 10 years, I got into 46,47,000. So my monthly was the highest. Financial freedom dorkindi, time freedom dorkindi. Every time I go to the trip, ఇప్పుడు ముందు నేను కంపెనీలో ఉన్నప్పుడు ఫారెన్ వెళ్ళాను. ఇట్ ఇస్ నాట్ దట్ ఫారెన్ నేను వెళ్ళలేదు, వెస్టింగ్ ముందు ఫారెన్ వెళ్ళలేదు నేను కాదు. బట్ వెస్టింగ్ ముందు ఫారెన్ వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం, 3 days ఒక కంట్రీ, దెన్ ఐ కమ్ బ్యాక్. 4 days ఒక కంట్రీ. 4 days లో ఒక కంట్రీ చూడటానికి కాదు అకార్డింగ్. సో నేను వెస్టింగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నానంటే, ఏదే కంట్రీలో వెళ్తే నేను 15 days అక్కడ కంపెనీ స్పెయిన్ తీసుకొచ్చి వెళ్ళింది. బ్యాక్ స్పెయిన్ లో నేను 15 days ఉన్నాను, బాలిలో 15 days ఉన్నాను. ఏ కంట్రీకి తీసుకెళ్తానో నేను 15 days తీసుకెళ్ళాను. నేను అన్ని ట్రావెల్ చేసేసి, సో ఐ గాట్ టైం ఫ్రీడమ్. ఆడి తీసుకున్నాను, ఎంజీ తీసుకున్నాను, ఢిల్లీలో ఒక 1.5 crores తీసుకున్నాను. తర్వాత ఐ బిల్ట్ అ హౌస్ ఇన్ మైసూర్, దట్ ఇస్ అరౌండ్ 3.5 crores. ఇట్స్ డూప్లెక్స్ అపార్ట్మెంట్. సో దెన్ తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ సైకిల్ చాలా ఏమేమో. బేసికలీ నేనేం చెప్తున్నానంటే, ఇవన్నీ లీడర్స్ మనం ఎందుకు చూపిస్తా ఉంటే, మన దగ్గర కార్ ఉంది, మన దగ్గర ఇంటి ఉంది, ఇవన్నీ ఎందుకు చూపిస్తా ఉంటే, ఓన్లీ రీజన్ ఇస్ ఎంతమంది లీడర్స్ ఇక్కడ వచ్చి ఇవన్నీ చెప్తారో వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. ఏదో ఒక ఈ ఇంటర్వ్యూ ఎలా చూడాలంటే, నేను ఒక రోజు ఇక్కడ వచ్చేసి ఇలాగే చూపిస్తాను. నా దగ్గర కార్ ఉంది, నా దగ్గర ఆడి ఉంది, నా దగ్గర ఇంటి ఉంది. ఇది అలా చూడాలి. ఇది ఎందుకు చూపిస్తున్నాను, ఇతన్ని కదా, ఇతన్ని దట్స్ ఓకే లేదు. మీరు ఎలా చూడాలి, ఇది ఒక రోజు నేను చూసి. ఎందుకంటే ఇతను మనకు ఇక్కడి నుంచి వెళ్ళారు, ఇతను ఒక రోజు ఎక్కడ కూర్చున్నాడు. మన అన్ని లీడర్స్ మీలాగే అలాగే కూర్చున్నారు, నేను అలాగే కూర్చున్నాను. ఆ రోజు ఏ లీడర్ వచ్చేసి సిద్ధార్థ గారు వచ్చేసి చెప్తున్నారు, నా చెక్ 6.5 lakhs, నా దగ్గర మర్సిడీస్ ఉంది, నా దగ్గర ఇంటి ఉంది, నేను నెక్స్ట్ 1 crore వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తుంటే, నేను ఒక రోజు అక్కడ కూర్చొని నన్ను చూసుకున్నాను. ఒక రోజు నేను ఇక్కడ వస్తాను, నేను చెప్తాను 6 lakhs చెక్, నేను చెప్తాను మర్సిడీస్. నేను సిద్ధార్థ గారు మాట్లాడినప్పుడు నేను నన్ను చూస్తున్నాను ఇక్కడ. సో మీరు నేను కాదు, మీరు చూడాలి. నేను ఒక రోజు చెప్తానని మీరు ఛాలెంజ్ తీసుకోవాలి. ఒక రోజు నేను చెప్తాను ఇలాగే, నా టీం ఉంటుంది ఫుల్, ఆ టీం ముందు నేను చెప్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసుకోవాలి. ఇట్ ఇస్ నాట్ దట్ నేను చెప్పాను మీరు ఇన్వాల్వ్ వెళ్ళిపోయారు. మీరు ఛాలెంజ్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడ లేకపోవాలి డిసైడ్ చేస్తే అవుతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇక్కడ డిసైడ్ చేయాలి. సో బాలి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఈ బిజినెస్ కోసం 1 year ఇవ్వండి, జీవన పర్యంతం డబ్బు కోసం ఆలోచించేటానికి అక్కర్లేదు, అలా చేస్తుంది ఈ బిజినెస్ అని చెప్పేసి. ఓకే, నేను నా జర్నీ ఈజీగా చెప్పేశాను. అలా సిద్ధార్థ గారు వచ్చారు, చేశారు. బట్ లాట్ ఆఫ్ స్టార్టింగ్ లో పని ఎక్కువ ఉంది, డబ్బు తక్కువ ఉంది. చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న ఊర్లు, లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. I mean, adani, it is what I say is this business is possible, but కొద్దిగా డిఫరెంట్ అవుతుంది. ఎందుకంటే మనం కొత్త ఈ బిజినెస్ లో, వీఆర్ న్యూ టు దిస్ బిజినెస్. అందుకే కొత్తగా ఉన్నప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. ఈ బిజినెస్ లో 1 year తర్వాత ఈజీ అయిపోతుంది. ఇనిషియల్లీ నేను చాలా పని చేశాను, నాకు డబ్బు రాలేదు, పని ఎక్కువ అయింది. నేను ఎప్పుడు ఈ బిజినెస్ ని చాలా కష్టం అని చూడలేదు. నేను ఏమనుకున్నానంటే, నా ముందు చాలా మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, నేను వచ్చినప్పుడు పని ఎక్కువ ఉంది, డబ్బు తక్కువ ఉంది.
తర్వాత నేను చేసుకొని కన్సిస్టెంట్ గా వచ్చాను. డబ్బు ఎక్కువైంది. ఇప్పుడు ఎంత డబ్బు వస్తుందో కంపారిజన్ పని తక్కువ ఉంది. ఇదే నా ముందు ఇదే స్టోరీ వచ్చింది. అందరూ ఇదే స్టోరీ లీడర్స్. నేను వచ్చినప్పుడు డిఫరెంట్ అయింది, తర్వాత ఈజీ అయింది. ఈ రోజు నేను డబ్బు సంపాదిస్తున్నాను. ఎన్ని మంది వచ్చారో వాళ్ళందరూ ఇదే స్టోరీ. వచ్చినప్పుడు కష్టమైంది, రిజల్ట్ రాలేదు. తర్వాత నేను ప్రాజెక్ట్ చేశాను. తర్వాత నాకు బిజినెస్ స్టోరీ, నాకు ఇదే స్టోరీ. నాకు వేరే స్టోరీ తెలియదు. ఈ బిజినెస్ లో వేరే స్టోరీ తెలియదు. ఎవరు వస్తేనో స్టార్టింగ్ లో అతనికి బిజినెస్ నాలెడ్జ్ లేదు. అందుకోసము బిజినెస్ కష్టంగా కనిపిస్తుంది. కష్టం కాదు, బిజినెస్ కష్టంగా కనిపిస్తుంది. అతను అభ్యాసం చేస్తాడు, అది ఈజీ అవుతుంది. తర్వాత అతను సక్సెస్ఫుల్ అవుతాడు. దిస్ ఇస్ ద ఓన్లీ స్టోరీ. అండ్ అందుకోసం నేను బిజినెస్ వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కష్టమైందో నేను అంటున్నాను, నా స్టోరీ ఇదే. మై స్టోరీ ఆల్సో, నా స్టోరీ ఇదే. స్టార్టింగ్ కష్టం అవుతుంది, నా కొద్దిగా అభ్యాసం చేసుకుంటాను. తర్వాత నేను 1 lakh, 6 lakhs, 7 lakhs, 8 lakhs వెళ్ళిపోతాను. ఈ బిజినెస్ లో ఒక బాగా చెప్తాను. మీరు ఈ బిజినెస్ ని విశ్వాసం తీసుకొని ఈ బిజినెస్ చేస్తే మీరు ఊహించకూడదు అలా ఇస్తుంటారు. మీరేమో ఊహించుకుంటారు కదా, నాకు 2 lakhs కావాలి, 3 lakhs కావాలి, 5 lakhs వస్తే రాదని. అదని ఏం లేదు, మీరు ఊహించలేదు అలా ఇస్తున్నారు. నేను ఊహించలేదు. నేను వచ్చాను 1.5 lakhs వస్తే చాలా అనుకుని వచ్చాను. నేను ఎప్పుడూ ఊహించలేదు ఇంత డబ్బు వస్తుందని చెప్పేసి. సో మీరు ఈ బిజినెస్ ని నేర్చుకొని చేస్తే మీరు ఊహించకూడదు అలాంటి డబ్బు వస్తుంది. సో దట్ ఈస్ సో ఈ బిజినెస్ లో స్టార్టింగ్ లో ఐ గాట్ లాట్ ఆఫ్ స్టోరీస్. స్టార్టింగ్ చాలా స్టోరీస్ ఉన్నాయి. బట్ నా మైండ్ ఇస్ క్లియర్. నాకు ఒకే స్టోరీ తెలుసు, కష్టం తర్వాత సక్సెస్. అందరి జర్నీ అలాగే జరిగింది. నా జర్నీ ఇలాగే అవుతుంది, మీ జర్నీ అలాగే అవుతుంది. సింపుల్ as that. So this is what you need to do. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కష్టం ఉన్నప్పుడు చాలా ఎక్కువ రీజన్ ఉంది క్విట్ చేసేసి అగైన్ జాబ్ వెళ్ళటానికి. ఎందుకంటే కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్టబుల్ జోన్ వచ్చాను కదా. అన్కంఫర్టబుల్ జోన్ కొద్దిగా ఫస్ట్ కష్టం అవుతుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. బట్ స్టార్టింగ్ లో ఆ రీజన్ ఎక్కువ ఉంది. బట్ నేను ఈ బిజినెస్ లో వచ్చినప్పుడు ఒక పని చేశాను, చాలా ఇంపార్టెంట్ అది. ఆ పని చేసాను, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నా అభిప్రాయంలో మీరు ఆ పని చేయాలి. నా అభిప్రాయంలో మీరు ఆ పని చేయాలి. నేను ఈ పని చేయనప్పుడు నాకు బిజినెస్ గురించి తెలియదు, ఎలా చేయాలి తెలియదు, ప్రొడక్ట్ గురించి తెలియదు, మార్కెటింగ్ ప్లాన్ గురించి తెలియదు. ఒకటే తెలిసేమంటే ఈ బిజినెస్ లో చేసేసి చాలా మంది సక్సెస్ అయ్యారు. ఇది మాత్రం నాకు తెలుసు. సిద్ధార్థ్ గారు సక్సెస్ అయ్యారు, దీపక్ పటేల్ సక్సెస్ అయ్యారు, చాలా లీడర్స్. నాకు అది మాత్రం తెలుసు, వేరే ఏం తెలియదు. అది ఎలాగైనా ఏమైనా ఐ డోంట్ నో. బిజినెస్ ఎలా చేయాలి నాకు తెలియదు, ప్రొడక్ట్ గురించి తెలియదు, సేల్ చేయడానికి తెలియదు, మార్కెటింగ్ ప్లాన్ తెలియదు, టెస్టిమోనియల్ చేయడానికి తెలియదు, ఏం తెలియదు. ఓన్లీ వన్ థింగ్ ఐ నో ఇస్ ఈ బిజినెస్ ని నేర్చుకుంటే నేను సక్సెస్ఫుల్ అవుతాను. సో ఆ రోజు నేను డిసైడ్ చేశాను వితౌట్ మై. ఆ రోజు నన్ను అడిగితే ఏ రోజు నేను డిసైడ్ చేశాను, ఏం డిసైడ్ చేశాను, ఈ బిజినెస్ నుంచి నా లైఫ్ ని చేంజ్ చేసుకుంటాను, నా ఫ్యామిలీ లైఫ్ ని చేంజ్ చేసుకుంటాను ఇది డిసైడ్ చేశాను. నన్ను అడిగితే నేను డిసైడ్ చేసావు కదా, ఎలా చేస్తావో నాకు తెలియదు. మీ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? స్టేట్ లో వచ్చారు కదా లీడర్స్, ఆయన చూసేసి నా విశ్వాసం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తే నేను చేస్తాను. సింపుల్ అలా. ఈ రోజు మీరు డిసైడ్ చేస్తే దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇంటు ప్లేస్. మీరు ఈ రోజు డిసైడ్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇంటు ప్లేస్. వాళ్ళు చేసుకుంటున్నారంటే నేను చేసుకోవచ్చు. నేను ఎలా డిసైడ్ చేశాను, వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో అదే డూప్లికేట్ చేస్తున్నారు అంతే. వాళ్ళకు అదే ప్రొడక్ట్, నాకు అదే ప్రొడక్ట్, వాళ్ళకు అదే ప్లాన్, నాకు అదే ప్లాన్. వాళ్ళ సొసైటీలో ఇలాగే ఉంది, నా సొసైటీలో అలాగే ఉంది. వాళ్ళు 0 నుంచి వచ్చారు, నేను 0 నుంచి వచ్చాను. సో అందుకోసము ఆ రోజు నేను డిసైడ్ చేశాను, ఈ పని నా లైఫ్ ని చేంజ్ చేసింది. డిసైడ్ ఈ బిజినెస్ నుంచి నా లైఫ్ ని, నా ఫ్యామిలీ లైఫ్ ని చేంజ్ చేస్తాను, నేను బెటర్ లైఫ్కి వెళ్తానని చెప్పేసి డిసైడ్ చేశాను. డిసైడ్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ వర్డ్ మన లైఫ్ లో.
ఈ రోజు మీ దగ్గర ఏమైనా ఉంటే, ఇప్పుడు 2 వీలర్ ఉంది, ఫ్లాట్ స్క్రీన్ టీవీ ఉంది, ఇంటి ఉంది, వాచ్ ఉంది, మంచి స్కూటర్ ఉంది, ఇదన్నీ ఉంటే మీరు డిసైడ్ చేశారో అందుకే ఉంది. మీ దగ్గర చాలా లేదు. అది ఏమేమి లేవంటే ఏమేమి గురించి ఆలోచన చేస్తున్నారో అవేమి లేదు. మీరు ఆలోచన చేస్తే దొరకదు, డిసైడ్ చేస్తే దొరుకుతుంది. మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళి యోచన చేయండి, ఏం నా దగ్గర ఉంది, ఆ గురించి మీరు డిసైడ్ చేసేది కావాలని చెప్పేసి అందుకే దొరికింది. ఏ గురించి మీరు ఆలోచన చేస్తున్నారో అది దొరకలేదు. ఏ గురించి ఆలోచన చేస్తున్నారో ఆ గురించి డిసైడ్ చేయండి, అది దొరుకుతుంది. సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్. డిసైడ్ వర్డ్ ఉంది కదా మన లైఫ్ లో, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ వర్డ్? డిసైడ్ వర్డ్. వాట్స్ వర్డ్? వాట్స్ వర్డ్? వాట్స్ వర్డ్? వాట్స్ వర్డ్? డిసైడ్ చేయాలి. లైఫ్ వైపు డిసైడ్ చేయాలి. సక్సెస్ఫుల్ అవుతాము, డిసైడ్ చేయాలి. నా చిల్డ్రన్ మంచి స్కూల్కి వెళ్తారు, డిసైడ్ చేయాలి. నా కుటుంబం మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, డిసైడ్ చేయాలి. మర్సిడీస్ డిసైడ్ చేయాలి. జాబ్ డిసైడ్ చేయాలి. పెద్ద చెప్పు డిసైడ్ చేయాలి. ఎలాగ తర్వాత చూద్దాం, ఎవరెవరికి దొరికిందో వాళ్ళకు తెలియదు డిసైడ్ చేద్దాం ఎలాగని చెప్పేసి. సిద్ధార్థ్ గారు 1 crore చెక్ కి విజువలైజేషన్ చేస్తున్నారు ఒక రోజు కూర్చొని. నేను సిద్ధార్థ్ గారు రూమ్ లో ఉన్నాం, పొద్దున్నే లేపేసి తపస్సాలు చేస్తున్నారు. అడిగాను ఏం చేస్తున్నారు తర్వాత. నేను 1 crore చెక్ విజువలైజేషన్, అప్పుడు చెక్ 22 lakhs, 1 crore చెక్ విజువలైజేషన్ చేస్తున్నాను. ఎలాగ తెలియదు, నేను విజువలైజ్ చేస్తున్నాను. నాకు కావాలి, డిసైడ్ కావాలి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ బిలీఫ్, విశ్వాసం. ఈ బిజినెస్ నేను ఏం డిసైడ్ చేశానో అది ఇస్తుంది, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి అవుతుంది? ఇక్కడ లీడర్షిప్ వస్తారు కదా. నేను ఇంటి కట్టాను, నేను జాబ్ తీసుకున్నాను, నేను మర్సిడీస్ తీసుకున్నాను, నా చెక్ 5 lakhs, నా చెక్ 10 lakhs, నా చెక్ 18 lakhs అని చెప్తున్నారు కదా. వాళ్ళు మీకు విశ్వాసం ఇవ్వాలి. వాళ్ళు చేస్తే మీరు చేయొచ్చు. వాళ్ళకు అదే ప్లాన్, మీకు అదే ప్లాన్, అదే ప్రొడక్ట్, అదే సొసైటీ. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, మనం అక్కడి నుంచి వచ్చాం, మీరు ఒక రోజు ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చారు. సో ఆ విశ్వాసం ఉండాలి. బిజినెస్ లో ఈ రోజు మీరు ఆంధ్ర తెలంగాణ చూస్తున్నారు, నేను ఆల్ ఓవర్ ఇండియా చూస్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియా లాక్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ చేంజ్ అయ్యారు. లైఫ్ చేంజ్ అంటే ఇమాజిన్ 7,000 rupees లో 2 children పట్టుకొని రెంటెడ్ హౌస్ లో ఒక అమ్మాయి ఎలా జీవనం చేయవచ్చు, ఎంత కష్టపడవచ్చు. ఫుడ్ ఇవ్వాలి, మిల్క్ ఇవ్వాలి, ఫీజు ఇవ్వాలి, బస్సుకి ఇవ్వాలి, వంటికి సామాన్ తీసుకురావాలి. 7,000 rupees. మీరు ఇమాజిన్ చేయవచ్చు 7,000 rupees లో per month ఎలా జీవనం చేయవచ్చు అని. అదే పర్సన్ 4 years తర్వాత 4.5 lakhs లో జీవనం చేస్తుంది. లైఫ్ చేంజ్ అయిందా లేదు? లైఫ్ చేంజ్ అయిందా లేదు? దట్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ లైఫ్ చేంజ్. అది లైఫ్ చేంజ్. 7,000 లో బతికింది, ఇప్పుడు 4.5 lakh rupees per month తీసుకుంటుంది. 4.5 lakh rupees బిగ్ మనీ. దట్ ఇస్ వాట్ ఐఎమ్ కాలింగ్ లైఫ్ చేంజ్. పెద్దగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం కాదు, పెద్దగా ఎడ్యుకేటెడ్ ఏం లేదు, పెద్దగా మాట్లాడటం బీవించో చెప్పేసి మన టీంలో ఉన్నారు. మీరు బీట్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు కొద్దిగా మాట్లాడటానికి కొద్దిగా ధైర్యం వచ్చింది స్టేట్ లో. లేకపోతే నేను బీవీఎండి అలా చేసి వెళ్ళిపోతాను. ఈ రోజు కొద్దిగా ప్రాక్టీస్ అయ్యింది. సో దట్ ఇస్ ద లైఫ్ చేంజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. 7,000 to 4.5 lakh. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నేను ఐఎమ్ గివింగ్ 1 example. నేను మీకు టైం ఉంటే రేపు పొద్దున ఎగ్జాంపుల్ ఇస్తాను, లైఫ్ చేంజింగ్ ఎగ్జాంపుల్స్. సో దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. అందుకే అదన్నీ విశ్వాసం తీసుకొస్తుంది మనకి. ఆ విశ్వాసం మనని లైఫ్ చేంజ్ చేస్తుంది. నా డ్రీమ్స్, నా మోటివేషన్ బయట నుంచి మోటివేషన్ కాదు, నా డ్రీమ్స్ నా మోటివేషన్, నా ఫియర్ నా మోటివేషన్. నాకు పర్సనల్ నేను ఏమేమి అనుకున్నానో అదే మోటివేషన్.
అది డబ్బు చేయలేకపోతే, సంపాదించలేకపోతే 3 lakhs ఎక్కడి నుంచి వస్తుంది స్ట్రక్చర్ లో ఉన్నప్పుడు? ఆ భయమే నాకు మోటివేషన్. ఈ 2 మోటివేషన్ ఉన్నాయి. పెద్ద లెర్నింగ్ ఏమంటే ఈ బిజినెస్ లో వదిలేకూడదు. బిజినెస్ లో వదిలేకూడదు. దట్స్ అ బిగ్ లెర్నింగ్. ఎందుకంటే నాకు కూడా చాలా మంది స్టార్ట్ చేశాను, వదిలేశాను, జాబ్ వెళ్ళిపోయాను. ఇప్పుడు 40,000 50,000 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి చెప్తున్నారు, సరే నేను ఉంటే ఒక 4-5 lakhs చేయొచ్చు కదా, నువ్వు ఉంటే 4-5 lakhs చేయొచ్చు, నీవు లేవు కదా, నువ్వు వెళ్ళిపోయావు కదా కష్టం అని చెప్పేసి. సో డోంట్ క్విట్ దిస్ బిజినెస్. అన్ని పని స్టార్టింగ్ లో కష్టంగా కనిపిస్తుంది, అది కనిపిస్తుంది అంతే. ఒక ఎగ్జామ్ నుంచి బయట వచ్చినప్పుడు కొన్ని మంది వస్తారు స్టూడెంట్స్, ఎంత ఈజీ ఉంది కదా, చాలా ఈజీ ఇచ్చారు. ఇంకొకటి ఉంటారు, ఏం ఇంకో కష్టమైన ఎగ్జామ్ మీద ఎప్పుడు సేమ్ ఎగ్జామ్, ఎందుకు ఇతను చదివాడు ఇతను చదువులేదు. బిజినెస్ అంతే. ఇక్కడ ఒక అతను కూర్చొని చెప్తాడు, ఎంత బిజినెస్ లాస్ట్ మంత్ చెక్ 1.5 lakhs, ముందు మంత్ 1,25,000. ఇక్కడ కూర్చొని ఇక్కడ అంటున్నాడు, ఏం చెప్తాను బాబు, నేను బిజినెస్ అర్థం చేయడానికి కష్టపడుతున్నాను, 1.5 lakh ఉంటున్నావు, ఏం డిఫరెన్స్? ఈతను బిజినెస్ నేర్చుకున్నాను, ఈతను నేర్చుకోలేదు. సింపుల్. ఎగ్జామ్ చదివితే ఈజీ, చదవలేకపోతే కష్టం. ఈ బిజినెస్ నేర్చుకుంటే ఈజీ, నేర్చుకోలేకపోతే సింపుల్. If you want to earn in this business, you need to learn this business. డబ్బు సంపాదించాలంటే ఈ బిజినెస్ ని నేర్చుకోవాలి. నేర్చుకుంటే డబ్బు సంపాదించవచ్చు. నేర్చుకోకుండా నేను డబ్బు సంపాదిస్తున్నానంటే అది నాట్ పాసిబుల్. సింపుల్. ఇఫ్ యు వాంట్ టు ఎర్న్, యు నీడ్ టు లెర్న్. ఇట్ ఇస్ నాట్ వాట్ వి నో మ్యాటర్స్. నాకేం తెలుసో అది మ్యాటర్ కాదు. నాకేం తెలుసో అది కూడా నేను ఏం చేస్తానో అది మ్యాటర్. నాకు సిఎంపి బాగా తెలుసు, ప్రొడక్ట్ గురించి బాగా తెలుసు, నాకు నాలెడ్జ్ కాదు. ఆ నాలెడ్జ్ కూడా మీరు ఏం చేస్తారు, దాట్ ఇస్ ఇంపార్టెంట్. మీరు బిజినెస్ చేస్తున్నారంటే ఈ బిజినెస్ ని ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయాలి, ప్రొడక్ట్ షేర్ చేయాలి, ప్రొడక్ట్ రిటైల్ చేయాలి. ఈ 3 చేస్తే మాత్రం మీరు బిజినెస్ చేస్తున్నారు. మీరు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారంటే మీరు ప్రొడక్ట్ వాడుతున్నారు, ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నారు, ప్రొడక్ట్ రీటైల్ చేస్తున్నారు. ఈ 3 చేస్తుంటే మాత్రం మీరు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు. ఇది 3 చేస్తున్నారంటే మాత్రం మీరు డబ్బు సంపాదించవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ మై బిజినెస్. ఇట్ ఈస్ ఎవరి బిజినెస్? ఇట్ ఈస్ మై అప్లయన్స్ బిజినెస్. అప్లైన్ వచ్చి చేస్తాడు, అప్లైన్ మోటివేట్ చేయట్లేదు, అప్లైన్ ఫోన్ చేయట్లేదు. ఓహో, మన వెబ్సైట్ పేరేంటి? ఎందుకు పెట్టారు? మై వెస్టీజ్, మై బిజినెస్. ఇట్ ఈస్ మై బిజినెస్. నేను బిజినెస్ చేయాలంటే నేను బిజినెస్ ని నేర్చుకోవాలి. నేను బిజినెస్ ని నేర్చుకొని నేను బిజినెస్ చేస్తే నేను డబ్బు సంపాదించవచ్చు. నా అప్లైన్ ని వెయిట్ చేస్తే నేను వెయిట్ చేసుకునే ఉంటాను. బిజినెస్ లో ఎవరెవరు డబ్బు సంపాదించారో వాళ్ళు బిజినెస్ నేర్చుకొని, బిజినెస్ అభ్యాసం చేసుకొని బిజినెస్ నేర్పించారు, అప్పుడే డబ్బు సంపాదించారు. సో దిస్ ఇస్ మై బిజినెస్. స్టే అవే ఫ్రమ్ నెగటివ్ పీపుల్. మోస్ట్ ఇంపార్టెంట్. స్టే అవే ఫ్రమ్ నెగటివ్ పీపుల్. నెగటివ్ వస్తే వాళ్ళ దగ్గర మీరు దూరం వెళ్ళిపోవాలి, ఆర్గ్యుమెంట్ వెళ్ళిపోండి. నెగిటివ్ మాట్లాడుతున్నారంటే మార్కెటింగ్ నాకు తెలుసు, నా చెప్తాను కూర్చో అంటే కూర్చోకూడదు, వెళ్ళిపోవాలి. అతనికి ఎక్కడి నుంచి తెలుసునే, అతను ఎక్కడో బస్ స్టాండ్ లో ఎవరో మాట్లాడతారు, నెట్వర్క్ మార్కెటింగ్ అది బాగాలేదు చెప్పుకుంటారు, అంతే చాలా. అతను తర్వాత అతను బిల్డప్ చేసుకుంటారు. సో డోంట్ బీ విత్ నెగిటివ్ పీపుల్. నేను వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మై సక్సెస్ ఈ రోజు ఐ వాజ్ అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్. నాకు కూడా నెగిటివ్ పీపులే లేదు ఆ టైంలో, స్టార్టింగ్ లో. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్
టైంలో వచ్చాము ఈ బిజినెస్ కి. 5 స్టార్ లైఫ్ వదిలేసి ఇక్కడ వచ్చాము. చిన్న హోటల్స్, చిన్న బైక్స్, కార్లు, బస్సులు, ట్రైనింగ్. ఆ టైంలో చాలా సెన్సిటివ్ బ్యాలెన్స్ లో ఉన్నాను. అక్కడ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అంత కష్టం అవుతుంది. అప్పుడు నెగిటివ్ పీపుల్ ఉంటే 1 minute చేంజ్ చేసేస్తారు. ఇదన్నీ నాకు తెలుసు. స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్. ఏదైనా పని మీరు రిపీటెడ్ గా చేస్తే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. కరెక్టా? ఏదైనా పని మీరు రిపీటెడ్ గా చేస్తే మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. ఈ నెగిటివ్ పీపుల్ లో నెగిటివిటీ రిపీటెడ్ గా చేస్తుంటారు. వాళ్ళు నెగిటివిటీలో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. సో వాళ్ళ దగ్గర మాట్లాడటానికి మనకి అవదు, మనం ఆర్గ్యుమెంట్ చేయడానికి అవదు. బెస్ట్ వెళ్ళిపోవాలి. బాబు నువ్వే సరి చెప్పేసి వెళ్ళిపోండి. డోంట్ ట్రై టు ప్రూవ్ నువ్వు రాంగ్ ఉన్నా రైట్ ప్రూవ్ చేయండి. జస్ట్ గెట్ అప్ అండ్ గో. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్ ఇన్ నెగిటివిటీ. వాళ్ళు మీరు పాటు చేస్తారు, మీ ఫ్యామిలీని భవిష్యత్తు పాటు చేస్తారు. దట్స్ ద రీజన్ యూ షుడ్ స్టే అవే ఫ్రమ్. సో నేను బిజినెస్ చేయనప్పుడు దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసుకొని పెట్టుకున్నాను. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పేసి ఇది కమ్. దిస్ ఇస్ మై స్టోరీ. ఓకే, నేను ఎందుకు వచ్చాను? నార్మల్ వెస్టేజ్ లో ఎందుకు వస్తానంటే టు హ్యావ్ అ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దాన్ దే ఆర్ హ్యావింగ్ ఆల్రెడీ. వెస్టేజ్ లో ఎందుకు వస్తానంటే నాకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఇది ఇంత మంచిగా చేయాలని చెప్పేసి వెస్టేజ్ వస్తారు. టు బి ఏబుల్ టు ఫేస్ అన్ఎక్స్పెక్టెడ్ ఎవెంచువాలిటీస్. సడన్లీ 3 lakhs కావాలి, ఈ జాబ్ లో ఉంటే 3 lakhs నా సంపాదించడానికి అవ్వని చెప్పేసి పార్ట్ టైం వెస్టేజ్ చేద్దామని వస్తారు. సడన్లీ డబ్బు కావాలంటే ఇక్కడి నుంచి తీసుకురావాలి. టు గివ్ దర్ చిల్డ్రన్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. నాకు ఏం ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ లో నా చిల్డ్రన్ కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవ్వదు. సో వెస్టేజ్ జాయిన్ చేసేసి ఆ డబ్బు నుంచి నేను చిల్డ్రన్ ని మంచి జాయిన్ చేస్తాను. టు ప్లాన్ ద రిచ్ అండ్ పీస్ఫుల్ రిటైర్మెంట్. నేను రిటైర్ అయినప్పుడు నేను చాలా మంచిగా వితౌట్ హెడేక్ ఉండాలి అని చెప్పేసి వెస్టేజ్ వస్తారు. See, how will you imagine and visualize a rich life if you don't have opportunity? మీరు అనుకుంటారు నాది రిటైర్మెంట్ బాగుండాలి, నా చిల్డ్రన్ మంచి స్కూల్కి వెళ్ళాలి, నాది ఇదన్నీ అనుకుంటారు. అవన్నీ చేయడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలి. డబ్బు సంపాదించడానికి ఆపర్చునిటీ కావాలి. ఆపర్చునిటీ లేకుండా మీరు డ్రీమ్ చేస్తే ఏం ప్రయోజనం? టైంలెస్ కదా. అందుకోసము మీ చేతుల్లో ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు బయట అందరూ డ్రీమ్ చేస్తారు, నా రిటైర్మెంట్ బాగుండాలి, నా దగ్గర డబ్బు ఉండాలి, నా దగ్గర మర్సిడీస్ ఉండాలి, నా బ్యాంకు డబ్బు రావాలి ఎవ్రీ మంత్, నా చిల్డ్రన్ మంచిగా ఎదగాలి, ఇదన్నీ ఇమాజిన్ చేస్తారు. ఎలాగా? మెకానిజం కావాలి కదా. ఎలా చేస్తారు? ఊరికే డ్రీమ్ చేస్తే అవుతుందా? ఆపర్చునిటీ కావాలి. మీ చేతిలో ఆపర్చునిటీ ఉంది, మీరు అది యూజ్ చేసేసి మీరు ఇదన్నీ పని చేసుకోవచ్చు. బికాస్ యు ఆర్ ద లక్కీ వన్స్. మీ చేతిలో ఈ ఆపర్చునిటీ ఉంది. ఈ ఆపర్చునిటీని లివరేజ్ చేసేసి చాలా మంది ఇదన్నీ చేసుకున్నారు. ఆ రిటైర్మెంట్ మంచిగా చేసుకున్నారు, ఆ చిల్డ్రన్ ఫారెన్ వెళ్ళారు, అది లైఫ్ స్టైల్ బాగా ఇదన్నీ చేసుకున్నారు. మనం చేసుకోవచ్చు. ఎవరి చేతిలో ఉంది? ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. చేయటము లేకపోతే ఉద్రేకము మన చేతిలో ఉంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో మీ బిజినెస్ లో ఎందుకు వచ్చారు, మీ వై క్లియర్ ఉందా, మీరు ఈ బిజినెస్ లో ఎందుకు వచ్చారు. దట్ హాస్ టు బి వెరీ వెరీ క్లియర్. షార్ట్ టర్మ్, మీ షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంటి, లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి. ఈ బిజినెస్ లో వస్తే ఏదైనా పని ఉండాలి కదా. షార్ట్ టర్మ్ పని ఏంటి, లాంగ్ టర్మ్ పని ఏంటి. అగైన్ మీరు what you need to important points are, if you want to earn, you need to learn. That's an important point. నేను నాకు ఇంపార్టెంట్ పాయింట్ నేను అబ్జర్వ్ చేశాను, మీరు చూడాలి. ఈ బిజినెస్ లో, ఈ బిజినెస్ లో డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్. ఏదైనా పని కొత్తగా చేయడానికి డిసిప్లిన్ కావాలి. కరెక్టా? ఎందుకంటే కొత్తగా ఎప్పుడు చెప్పలేదు. ఎవ్రీడే 8 o'clock లేపుతాను నేను, 6 o'clock లేపడానికి డిసిప్లిన్ కావాలి. ఎవరు కాదు? తెలుగు మరి మీరు హోమ్ అంటే నాకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలా నాకు తెలుస్తుంది. ఏదైనా పని చేయడానికి డిసిప్లిన్ కావాలి. పొద్దున్న లేపడానికి డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుంది? అల్రామ్ పెట్టాలి. అల్రామ్ పెట్టేసో డిసిప్లిన్. అల్రామ్ ఆన్ అవుతే నేను లేపాలి. దట్స్ డిసిప్లిన్. ఎందుకంటే ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయడానికి నాకు ఒక డిసిప్లిన్ కావాలి.
ఇప్పుడు అందరూ ఒకే రోడ్లో అటు ఇటు వెళ్తున్నారు, సడన్లీ పోలీసు వన్ వే చేస్తే ఆ డిసిప్లిన్ పెట్టారా లేదా? పెట్టారు కదా. నేను ఇక్కడి నుంచి వస్తే నువ్వు ఫైన్ వేస్తాను, డిసిప్లిన్ పెట్టారు. సో ఎవ్రీథింగ్ మీరు స్టార్ట్ చేయనప్పుడు మీకు చేయటానికి మీరు డిసిప్లిన్ చేయాలి. డిసిప్లిన్ గా చేస్తే కొన్ని రోజుల తర్వాత అది హ్యాబిట్ గా కన్వర్ట్. ఇది కన్వర్ట్ ఇంటూ హ్యాబిట్. హ్యాబిట్ అవుతే ఇట్ విల్ బికమ్ కన్సిస్టెంట్. ఏదైనా పని చేయడానికి కన్సిస్టెంట్ గా చేస్తే ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ పని కన్సిస్టెంట్ గా చేయడానికి ఆ పనిలో హ్యాబిట్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు 8 o'clock లేపుతారు, 6 o'clock లేపడానికి స్టార్టింగ్ లో డిసిప్లిన్ ఎలా 1 month 6 o'clock. మీరు ఎవ్రీడే లేపుతారు 1 month తర్వాత ఇట్ విల్ బికమ్ హ్యాబిట్. ఎల్రామ్ ముందే లేపుతారు, లేకపోతే ఎల్రామ్ అక్కర్లేదు. Then you will become consistent in getting up at 6 o'clock. Right? Yes. So, ఏదైనా పని మీరు కన్సిస్టెంట్ గా చేయాలంటే ఫస్ట్ డిసిప్లిన్ పెట్టాలి. డిసిప్లిన్ విల్ టర్న్ ఇంటూ హ్యాబిట్, హ్యాబిట్ విల్ టర్న్ ఇంటూ కన్సిస్టెన్సీ. ఏదైనా పని చేయడానికి కన్సిస్టెన్సీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వెస్టేజ్ ని సొల్యూషన్ గా యూజ్ చేయాలి. వెస్టేజ్ ని ఆఫర్ చేయనప్పుడు మీరు అది సొల్యూషన్ గా యూజ్ చేయాలి. మీ ఫ్రెండ్ ఇఫ్ యూఆర్ ఆఫరింగ్ ఇట్ టు అ ఫ్రెండ్, అతనికి ఏం సొల్యూషన్ గా ఇవ్వాలంటే అతన్ని ప్రాబ్లం తెలుసుకోవాలి కదా. అతని ప్రాబ్లం తెలిస్తే సొల్యూషన్ ఇవ్వచ్చు. ప్రాబ్లం తెలియకుండా సొల్యూషన్ ఎలా ఇవ్వచ్చు? సో ఫస్ట్ మీరు వెస్టేజ్ ఎవరైనా ఆఫర్ చేస్తున్నారంటే అతని ప్రాబ్లం తెలుసుకోండి, తర్వాత వెస్టేజ్ ని సొల్యూషన్ గా ఇవ్వండి. మీరు సొల్యూషన్ గా ఇస్తే అతని ప్రాబ్లం వేరే ఉంటుంది, మీరు ఏదో సొల్యూషన్ ఇస్తున్నారు. సో ఐడియలీ ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ప్రాబ్లం, తర్వాత ఆ ప్రాబ్లం ఎలాగా వెస్టేజ్ నుంచి సొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి వారికి యూ నీడ్ టు టెల్ దట్ సొల్యూషన్ ఫర్ షార్ట్ టర్మ్ గోల్స్, సొల్యూషన్ ఫర్ లాంగ్ టర్మ్ గోల్స్. అది షార్ట్ టర్మ్ గోల్స్ ఏం ప్రాబ్లం ఉంది, లాంగ్ టర్మ్ గోల్స్ ది వెస్టేజ్ కెన్ బి అ సొల్యూషన్ ఫర్ బోత్. Who will succeed in Vestige? You will succeed also in Vestige. I'll tell you quickly. Vestige లో ఎవరు సక్సెస్ఫుల్ అంటే ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఈ జాతర ఉంటుంది కదా, ఫేర్ జాతర కదా, ఆ జాతరలో ఒక అతను ఉంటారు, ఒక బ్యాంకులో ఏదైనా బెలూన్ దయచేసి ఉంటారు, చూసారా? అన్ని వేరే వేరే కలర్ ఉంటుంది, ఒక థ్రెడ్ ఉంటుంది. సో అలాగే ఒక జాతరలో అతను ఉన్నారు. ఒక చిన్న పాప వచ్చేసి అనుకుంది, అంకల్ ఆ రెడ్ బెలూన్ కట్ చేసి ఆకాశం వెళ్ళిపోతున్నాను, పైన వరకు అక్కడ వెళ్ళిపోతుంది పాప. ఆ వైట్ బెలూన్ కట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఆ ఎల్లో బెలూన్ ఉంది కదా, అది కట్ చేస్తే ఆకాశంతో వెళ్ళిపోతుంది. అప్పుడు ఇతను తెలిసిపోతుంది ఆ పాప ఏం అడుగుతుంది ఫర్దర్ అని చెప్పేసి. ఆ పాపని కూర్చోబెట్టి చెప్తారు, చూడు పాప, పైన వెళ్ళటం ఇది కలర్ డిసైడ్ చేయట్లేదు. అన్ని బెలూన్స్ కి క్వాలిటీ ఉంది పైన వెళ్ళటానికి. ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు ఆ క్వాలిటీ ఇచ్చేసి పంపిస్తారు. అన్ని కలర్ విల్ నాట్ డిసైడ్ పైన వెళ్తుందా లేదా. అన్ని బెలూన్ కి పైన వెళ్ళటానికి క్వాలిటీ ఉంది. ఎలాగ మన అందరికీ భగవంతుడు సక్సెస్ఫుల్ అవటానికి క్వాలిటీ ఇచ్చేసి ఈ ప్రపంచాలు పంపించాడో అందరికీ, గౌతమ్ బాబు గారికి అదే క్వాలిటీ, సిద్ధార్థ్ గారికి అదే క్వాలిటీ, మన లీడర్స్ కు అదే క్వాలిటీ, అందరికీ సేమ్ క్వాలిటీ, మనకు అదే క్వాలిటీ. మనందరికీ సేమ్ క్వాలిటీ ఇచ్చేసి ఈ ప్రపంచం పంపిస్తారు. అందరూ మీరు సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఎలాగా అన్ని బెలూన్ కి పైన వెళ్ళటానికి కలర్ డిసైడ్ చేయట్లేదు, అలాగే సక్సెస్ఫుల్ అవ్వటానికి పార్ట్ టైము, ఫుల్ టైము, ఎడ్యుకేషన్, నాన్ ఎడ్యుకేషన్, చిన్న అతను, పెద్ద అతను, మేలు, ఫీమేల్, ఇది డిసైడ్ చేయట్లేదు. సక్సెస్ ఇట్ విల్ నాట్ డిసైడ్ సక్సెస్. అందరికీ క్వాలిటీ ఉంది సక్సెస్ఫుల్ అవటానికి. ఇలాగే అన్ని బెలూన్ కి పైన వెళ్ళటానికి క్వాలిటీ ఉందో అలాగే మన అందరికీ సక్సెస్ఫుల్ అవటానికి క్వాలిటీ ఉంది. అప్పుడు పాప కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎప్పుడు ఇతను చెప్తాడో కలర్ డిసైడ్ చేయట్లేదు, సక్సెస్ పైన వెళ్ళటం అని చెప్తాడో పాప కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇది చూసి కన్ఫ్యూజ్ అవుతుంది. బకెట్ లో కొన్ని బెలూన్స్ ఉన్నాయి.
అంతది అంకల్ మీరేం చెప్పారు? అన్ని బెలూన్స్ క్వాలిటీ ఉంది పైన వెళ్ళడానికి ఏం చెప్పారు కదా. ఇప్పుడు ఈ బెలూన్ ఎందుకు పైకి లేదు? ఈ బెలూన్ బకెట్ ఉంది కదా. అప్పుడు అతను ఏం చెప్తానంటే, పాప చూడు, పైన వెళ్తాము బకెట్ ఉన్నప్పుడు ఏం డిసైడ్ చేస్తుందంటే క్వాలిటీ అనేది అన్ని బెలూన్స్ ఉంది, లోపల ఏముంది అది డిసైడ్ చేస్తుంది, బకెట్ ఉంటాడా పైన వెళ్తాడా. అలాగే మనం లోపల ఏముంది అది డిసైడ్ చేస్తుంది, మీరు సక్సెస్ఫుల్ అవుతారా అలాగే ఆగిపోతారా. సో దట్స్ ద రీజన్ మన అందరికీ క్వాలిటీ ఉంది, మన అందరూ సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ లోపల ఏముంది, ఆకలి ఎంత ఉంది సక్సెస్ఫుల్ అవడానికి, అది డిసైడ్ చేస్తుంది మీరు సక్సెస్ఫుల్ అవుతారా లేదా. భగవంతుడు ఎప్పుడు చాయిస్ ఇస్తారు. భగవంతుడు ఎప్పుడు చాయిస్ ఇస్తారు. చూజ్ ఎవరు చేయాలి. భగవంతుడు చెప్తాడు, రైట్ చాలా బాగుంది రోడ్డు, షార్ట్ టర్మ్ సక్సెస్. లెఫ్ట్ లో రోడ్ బాగాలేదు, లాంగ్ టర్మ్ సక్సెస్. చాయిస్ ఎవరు చేయాలి? మనం చేయాలి. ఆపర్చునిటీ భగవంతుడు ఇస్తారు. కష్టపడితే సక్సెస్, కంఫర్ట్ జోన్ లో ఉంటే ఇలా. చూస్ ఎవరు చేయాలి. తిరగలాగుంది, చూస్ ఎవరు చేయాలి. ఎవరి చేతిలో ఉంది. సో భగవంతుడు రెండు లైఫ్ ఇస్తారు. ఒకటి లైఫ్ ఇది మంచి లైఫ్, బైక్ ఉంది, నవ్వుతున్నాడు, హ్యాపీ ఫ్యామిలీ, 1 2 3 4, ఆ బ్యాగ్ లో కూడా ఉంది 5 6 1 2 3 4 5 6 హ్యాపీగా ఉన్నాం. పెద్ద ఫ్యామిలీ, పెద్ద సంసారం. పెద్ద సంసారానికి ఏం లైఫ్ తీయొచ్చు ఇతను, ఇది మన చేతిలో. We can be like this also, or we can be this also. So we start here. We are interpreting an amazing audience. Thank you so much. Thank you for calling me. Thank you. నా తెలుగు బాగుందా? మీరు ట్రైనింగ్ ఆపే